హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని మరొకసారి మా వినయ్ ప్రేక్షకులందరికీ అంటే నేను డేట్ సరిగ్గా చూడలేదు. సో, మీరు మా లాస్ట్ ఎపిసోడ్ 'సై' సినిమా వినుంటే నేను దసరా శుభాకాంక్షలు నేను జెప్పాను. అది కరెక్ట్ పదమో నాకు తెలీదు గానీ మరొకసారి మా వినయ్ ప్రేక్షకులందరికీ టాలీవుడ్ కబుర్లు తరపున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నా. హోప్‌ఫుల్లీ మీరు ఆ సినిమాలయన్నీ మీరు ఎంజాయ్ చేసుంటారు. ఐ నో 'లియో'కి అనుకున్నంత ఏమి ఎక్స్‌పెక్టేషన్స్‌కి అంత లేదు. బట్ యావరేజ్ టాక్‌లో నడుస్తుంది. దాని తర్వాత వాళ్ళు 'భగవంత్ కేసరి' బావుందన్నారు. ఈరోజైతే ఫ్రైడే రికార్డ్ చేసాం కాబట్టి 'టైగర్ నాగేశ్వరరావు' గురించి చెప్పాల్సిన అంటే మాకు ఇంకా ఆ టాక్ ఏం లేదు. బట్ 3 సినిమాలొచ్చాయి. 3 ఐ గెస్ వేరియింగ్ జానర్స్ అంటే బేసిక్‌గా హానెస్ట్‌గా ఆలోచించామంటే అన్నీ మాస్ సినిమాలే. సో, అది వేరే విషయం అనుకో. బట్ యాహ్! బేసిక్‌గా జనాలకి ఏదో ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. బట్ అయన్నీ చెప్పుకోకుండా మరొకసారి మా వినయ్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, ప్లీజ్ ఈరోజు నన్ను భరించండి. ఎందుకంటే చెప్పాల్సింది చాలా ఉంది ఈ సినిమా గురించి. అండ్ ఐ థింక్ కొంతమంది మేబీ వాళ్ళు షాక్ అవుతారు. బట్ లేదు నేను జస్ట్ నేను ఎప్పుడైనా నిజాయితీగా చెప్పాలి. అండ్ బల్లగుద్ది చెప్పినట్టు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఆఫ్‌కోర్స్ లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పినట్టు సర్ప్రైజ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా 'అత్తారింటికి దారేది' ఆఫ్‌కోర్స్ ఇట్స్ మూవీ స్టార్ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారు అండ్ డైరెక్టెడ్ బై నా ఫేవరెట్ రైటర్ అండ్ నా సెకండ్ ఫేవరెట్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు. సో, ఈ సినిమా ఎందుకు ప్రత్యేకంగా చేసుకున్నానంటే నేనేదో ఒక ట్విట్టర్ స్పేస్‌లో ఉన్ ఆహ్, ఒ ట్విట్టర్ స్పేస్‌లో ఉన్న జనాలతో మాట్లాడుతుంటే, ఈ సినిమా గురించి వాళ్ళు మాట్లాడుతుంటే ఆహ్, బేసిక్‌గా నేను యాక్చువల్లీ 2021లో చూసాను. నేను ఫస్ట్ టైమ్ చూసినంత హై నాకు ఈ సినిమా ఇవ్వలేదు. సో, నాకెప్పుడూ ఒక డౌట్ ఉంటది. ఏంటంటే, నాకు సినిమా చూడడం రాదా? లేకపోతే జనాలకి అంటే నాకు సినిమా చూడడం రాదా? లేకపోతే వేరే జనాలకి వారు వేరేలా చూస్తారనేది అప్పుడప్పుడు డౌట్ వస్తది. బట్ మరొకసారి నేను చూసాను. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు సినిమా అంతగా అంతగా ఎక్కలేదు. అంటే అందరూ ఇది క్లాసిక్ అంటారు, ఇదంటారు, అదంటారు. నాకు యాక్చువల్లీ అట్లా ఏం అనిపియదు. ఇది ఒక సింపుల్ ఒక స్ట్రిక్ట్‌లీ ఒక యావరేజ్ టైమ్ పాస్ మూవీ నాకట్లా అనిపిస్తది. బట్ యాహ్! అవన్నీ చెప్తా ఇది ఎట్లా అంటే కుదిరిందని. బట్ యాహ్! అంటే నేనెందుకట్లా ఫీలవుతున్నాననేది నేను సింపుల్‌గా చెప్తా మీ అందరికి. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి బ్యానర్ 'సి. వెంకటేశ్వర సినీ చిత్ర' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమా కో ప్రొడ్యూసర్స్‌గా ఐ థింక్ ఈ సినిమాతోనే రిలయన్స్ వాళ్ళు తెలుగులో వాళ్ళు ప్రొడక్షన్‌లో వాళ్ళు అడుగుపెట్టారనుకుంటా. దిస్ మూవీ ఆఫ్‌కోర్స్ స్టార్స్ పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారు, 'సమంత' గారు, 'ప్రణీత' గారు, 'భువన్ ఇరానీ' గారు, 'నదియ' గారు, 'రా రమేష్' గారు, 'కోట శ్రీనివాసరావు' గారు, 'బ్రహ్మానందం' గారు, 'ఆలీ' గారు, 'ఎంఎస్ నారాయణ' గారు, 'రఘుబాబు' గారు, 'ముఖేష్ రిషి' గారు, 'డాక్టర్ భరత్ రెడ్డి' గారు, పోసాని మురళీకృష్ణ గారు, ఆతి ప్రసాద్ గారు, బ్రహ్మాజీ గారు, సమీర్ గారు, హేమ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ధనరాజ్ గారు, మన వేణు ఆహ్, మన 'జబర్దస్త్' వేణు గారు, వేణు టిల్లు ఆర్ వేణు ఎదలాంటి అనుకుంటా మన 'బలగం' మూవీ డైరెక్టర్ ఈ సినిమాలో కూడా ఆయనుంటారు. అదే ఈ సినిమాలో 1,80,000 మందుంటార్రా బాబు! అయన్నీ చెప్పుకుంటూ పోతే రోజంతా ఇక్కడే లిటరల్లీ ఈ సినిమాలో దాదాపు నాకు తెలిసి ఒక 50 మందుంటారు. బట్ యాహ్! ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారికి, లిరిక్స్ రాసినటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి, శ్రీమణి గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసినటువంటి శివశంకర్ మాస్టర్‌కి, దినేష్ మాస్టర్‌కి, శోభి మాస్టర్‌కి, గణేష్ మాస్టర్‌కి అండ్ జానీ మాస్టర్‌కి, ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ గారు. ఫైట్స్ బై పీటర్ హైన్స్ మాస్టర్. ఈ సినిమాకి డైరెక్టర్ ఫోటోగ్రఫీ నాకు చాలా ఇష్టం ఉన్న ఒక డీఓపీ ప్రసాద్ మొరేలో గారు. ఎందుకంటే 'సీను వైట్ల' సినిమాలు బేసిక్‌లీ సీను వైట్ల గారి సినిమాలు ఎక్కువ చేసేదే ప్రసాద్ మొరేలో గారు. ఎడిటింగ్ చేసినటువంటి ఈ సినిమాతో ఫేమస్ అయిన ప్రవీణ్ పుడి గారికి అండ్ ఈ సినిమా ఆబ్వియస్లీ రిటెన్ అండ్ డైరెక్టర్. సో, మన కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ని దర్శకత్వం చేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ఈ సినిమాకి నిర్మాత భోగుల్ ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి అండ్ ఈ సినిమా 27 సెప్టెంబర్ 27, 2013 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే మీ అందరికి గుర్తే ఉంటది. ఏందంటే ఆహ్, సినిమాకి విపరీతమైన హైప్ ఉండేది ఆ టైంలో. ఎందుకంటే అప్పటికే 'జల్సా' వచ్చింది. అండ్ దెన్ 'జల్సా' ఆ రిపీట్ వాల్యూ చూసినంత కొద్దీ వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళంతా అనౌన్స్ చేశారు. అదే నాకు బాగా గుర్తు ఏందంటే 'మిర్చి' సినిమా వచ్చింది. అండ్ దెన్ ఆ సినిమాలో ప్రభాస్ వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నదియ గారు అన్నారు. ఏందంటే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలో అత్తగారి పాత్రం
అత్తగారు పాత్ర నది గారు జేశారని జెప్పి. బట్ యాక్చువల్లీ ఆమె 'మిర్చి' సినిమా కంటే 'అత్తారింటికి దారేది' సైన్ జేసింది. బట్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ 'మిర్చి' వచ్చింది. దాని తర్వాత మీకు బాగా గుర్తుందంటే అంటే నేను యాక్చువల్లీ డేట్లు జూసాను. ఐ థింక్ లైక్ జూలై 6థ్ ఏదో 2013 'ఎవడు' ఆల్బమ్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అండ్ దెన్ ఈ ఈ ఆ 2 లైక్ లిటరల్లీ ఒక 2 వారాల గ్యాప్‌లో ఈ 2 ఆల్బమ్స్ వచ్చేసాయి. 'ఎవడు అత్తారింటికి దారేది.' నాకెందుకు గుర్తుందంటే పీక్ సమ్మర్ అప్పుడు మాకు అంటే యూఎస్‌లో 2013లో. సో, నాకు బాగా గుర్తు 2 ఆల్బమ్స్ బింజ్ చేసేవాడిని. అరే! ఆ పాటలు బాగున్నాయి, ఈ పాటలు బాగున్నాయి. ఆఫ్‌కోర్స్ 2 డీఎస్‌పీ ఆల్బమ్సే ఆయన మంచి ఫార్మ్‌లో ఉన్నప్పుడు. అండ్ దెన్ సినిమాకి ఏమైందంటే చాలా సార్లు పోస్ట్‌పోన్ అయింది. నాకు బాగా గుర్తు లైక్ ఈదర్ లైక్ ఎవడుతో క్లాష్ అవుదాం వాళ్ళనుకున్నారు. ఆగస్ట్ 9 ఇండిపెండెన్స్ డే. బట్ దెన్ ఆఫ్‌కోర్స్ ఏమైందంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ వలన 2 సినిమాలు పోస్ట్‌పోన్ అయ్యాయి. అండ్ దెన్ 'అత్తారింటికి దారేది' టీమ్ ఓకే. ఈ డేట్ కాకపోతే నెక్స్ట్ డేట్ ఏంది అని జెప్పి అప్పుడు వాళ్ళు దసరా అనుకున్నారు. అక్టోబర్ 10 టు క్రాష్ విత్ రామయ్య వస్తావయ్య. కానీ అప్పుడు బేసిక్‌లీ ఇండస్ట్రీని షేక్ జేసిన విషయం ఏంటంటే నాకు కూడా షాక్ అనిపించింది. ఏందంటే వాళ్ళు సినిమా మొత్తం లీక్ అయిందని వాళ్ళు జెప్పారు. నేనైతే, నేనైతే నమ్మలేదు. బట్ అంటే ఆ సినిమా క్రియేట్ చేసిన యుఫోరియా ఏదైతే ఉందో, ఆ హైప్ అప్పట్లో నాకు బాగా గుర్తు. వాళ్ళేం చెప్పారంటే, అంటే అది ఆ లీక్‌ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు అంటే సెప్టెంబర్ 22 లీక్ జరిగితే 27కి సో, లీక్ మండే జరిగితే ఫ్రైడేకి వాళ్ళు రిలీజ్ అనౌన్స్ చేశారు. అండ్ నాకు బాగా గుర్తు ఈవెన్ యూఎస్ఏలో వాళ్ళు మామూలు రచ్చ చేయలేదు. అంటే ఆ యుఫోరియా మొత్తం ఇక్కడ కూడా మేము ఫీల్ అయ్యాం. అది కొన్ని అనుకోని కారణాల వలన నేను సెకండ్ వీక్ సినిమా థియేటర్‌లో చూసాను. ఆఫ్‌కోర్స్ హౌస్‌ఫుల్ ఉండేది. అండ్ నాకు సినిమా తెగ నచ్చింది. ఎందుకంటే ఆ హైప్‌లో బేసికల్లీ నేను కొట్టుకుపోయా. ఆ తుఫాను లేకపోతే ఆ ఉప్పెన ఏదైతే ఉందో దాంట్లో నేను కొట్టుకుపోయా. సో, హైపు, పాటలు అదంతా వినే కొద్దీ. దాని తర్వాత ఇందాకడ చెప్పినట్టు 2021లో చూసి సినిమా ఏంట్రా ఇంత వరస్ట్‌గా ఏజ్ అయిందా నాకనిపించింది. అంటే నేను అనుకున్నదంతా అంత మంచిగా లేదు. మేబీ ఆ రోజు నా మూడ్ బాలేదు ఏదో ఒకటి అని నేను అనుకున్నా. దాని తర్వాత చెప్పినట్టు స్పేస్‌లో ఉండేసరికి రివాజ్ చేశాను. అండ్ పెద్దగా ఏం మారలేదు. అంటే ఇది ఒక స్ట్రిక్ట్‌లీ యావరేజ్ మూవీ. పవర్డ్ బై ఒక అద్భుతమైన పాటలు, పవన్ కళ్యాణ్ గారి స్టార్డము, త్రివిక్రమ్ గారి అక్కడక్కడ డైలాగ్‌లు అండ్ కొన్ని కొన్ని ఎంటర్‌టైనింగ్ సీన్స్. అది తప్ప నాకు ఈ సినిమా అంతగా నాకంతగా అనిపియలేదు బేసిక్‌గా. సో, అది కంటెక్స్ట్ గురించి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే బోలెడన్నున్నాయి. సో, రపారప్ చెప్పేద్దాం. సో, యాక్చువల్లీ ఏమైందంటే 2012లో మీ అందరికి గుర్తుంటే, అప్పుడు బోత్ పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు వాళ్ళిద్దరూ బౌన్స్ బ్యాక్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు విత్ 'గబ్బర్ సింగ్' అండ్ త్రివిక్రమ్ గారికి 'జులైతో' అండ్ దెన్ సెప్టెంబర్ 2012లో ఆ సంవత్సరంలోనే వాళ్ళ రెండో కాంబో సినిమాలో అంటే వాళ్ళ కాంబోలో వాళ్ళ రెండో సినిమా అనౌన్స్ అయింది బేసిక్‌గా. యాక్చువల్లీ వాళ్ళకొక అగ్రీమెంట్ ఉండేది. ఏందంటే 'తీన్మార్' టైంలో యాక్చువల్లీ 'డివివి దానయ్య' గారు ప్రొడక్షన్‌లో అంటే నిర్మాతగా వాళ్ళకొక అగ్రీమెంట్ ఉండేది. బట్ కొన్ని అనుకోని కారణాల వలన అది జరగలేదు. మిగతా టైంలో త్రివిక్రమ్ గారు 'జులై' సినిమా చేశారు. పవన్ కళ్యాణ్ గారు 'గబ్బర్ సింగ్' అండ్ కెమెరామాన్ 'గంగతో రాంబాబు' వాళ్ళు చేశారు. కానీ ఆ 2 సినిమాలు 'గబ్బర్ సింగ్' ఫుల్ యాక్షన్ యాక్షన్ మూవీ. దాని తర్వాత 'గంగతో రాంబాబు' ఒక సీరియస్ సినిమా అని జెప్పి, పవన్ కళ్యాణ్ ఏం జెప్పారంటే, అది గాదు మనం అటువంటి ఏం చేద్దాం చేయకు. మనం ఒక 'నువ్వు నాకు నచ్చావు' స్టైల్‌లో ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా ఇవ్వు అని జెప్పి, దాని తర్వాత త్రివిక్రమ్ వెళ్లి ఆ సింపుల్ లైన్ మీద పని జేస్తూ, ఒక ఎంటర్‌టైనింగ్ హీరో క్యారెక్టరైజేషన్‌తో దాని తర్వాత దానికి తగ్గట్టుగా దాని స్టోరీ చుట్టూ అంటే దాని స్టోరీకి తగ్గట్టుగా స్టోరీని చుట్టేసి అది మొత్తం స్క్రిప్ట్ రాసేశారు. దాని తర్వాత పవన్‌కి నరేషన్ ఇచ్చారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఈ సినిమాలో ప్రత్యేకమైనది ఏంటంటే హీరో క్యారెక్టర్ తర్వాత సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారంటే అది అత్తగారి క్యారెక్టర్. సో, పవన్ కళ్యాణ్ వాళ్ళు చాలామంది అనుకున్నారనమాట. అంటే నేను ఇదే విన్నాను. నేను జూసాను. వాళ్ళు శ్రీదేవి గారు అనుకున్నారు, రమ్యకృష్ణ గారు అనుకున్నారు, నగ్మ గారు అనుకున్నారు. సో, మొత్తానికి ఏందంటే పవన్ కళ్యాణ్ అడిగారు. ఏందంటే ఈ పాత్రకి నువ్వు ఎవరు అనుకుంటున్నావు అంటే త్రివిక్రమ్ ఏం చెప్పారంటే నది అనుకున్నారు. సో, అప్పుడు త్రివిక్రమ్ గారు ఆయన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే అప్పటికే సెట్ అయింది. ఏందంటే, ఆయన ఫోను నంబర్ తీసుకొని కథ నరేషన్ ఇచ్చారు. ఫోను మీద. ఆయన ఆమెకి నచ్చింది. దాని తర్వాత త్రివిక్రమ్ గారు ఏం చెప్పారంటే, ఓకే. మీ డేట్లు సెట్ చేద్దాం. దాని తర్వాత వాళ్ళు సెట్ చేద్దాం. అప్పుడు నదీ గారు సెలెక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయింది. అండ్ దెన్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు 'మిర్చి' సినిమా కూడా అప్పుడే రిలీజ్ అయింది.
అండ్ దెన్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఆమె సినిమాలో ఉందని. సమంత గారు, ప్రణీత్ గారు వాళ్ళు హీరోయిన్స్‌గా సెట్ చేశారు. బట్ యాక్చువల్లీ ఈ సినిమాలో వాళ్ళు ఫస్ట్ ఇలియానా గారు సెట్ చేశారు. బట్ అప్పుడేమైందంటే సమంత గారు మంచి ఫార్మ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళొక ఫోటో షూట్ చేశారు సమంతతో. ఈ అమ్మాయి పవన్ పక్కన బావుంటదని వాళ్ళనుకుని వాళ్ళు సమంతని పెట్టారనమాట సినిమాలో. దాని తర్వాత మిగతా స్టార్ కాస్ట్ సెట్ అయింది. ఈ సినిమాలో కాస్టింగ్ సంగతానికొస్తే ప్రత్యేకంగా సునీల్ గారు యాక్చువల్లీ ఆహ్, సు త్రివిక్రమ్ గారు సునీల్ గారిని కాస్ట్ చేయాలనేది ఆయన అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే 'మర్యాద రామన్' వచ్చి సునీల్ గారు హీరో వేషం అంటే హీరో రోల్స్ చేశారు. సో, మళ్ళీ ఈ సినిమాలో ఆయన పట్టుకొచ్చి మళ్ళీ ఒక కమెడియన్ చేయాలంటే అది ఫెయిర్‌గా ఉండకూడదు. అది అన్‌ఫెయిర్‌గా ఉంటదనేది త్రివిక్రమ్ గారు అనుకున్నారు. దాని తర్వాత గ్రాండ్ ఫాదర్ రోల్‌కి అప్పుడేమైందంటే హిందీలో ఒక చాలా ఫేమస్ యాక్టర్, చాలా మంచి యాక్టర్ 'బోమన్ ఇరానీ' గారు. ఇది ఆయన తెలుగు డెబ్యూ. సో, గ్రాండ్ ఫాదర్ రోల్‌కి ఆయన సెట్ అయ్యారనమాట. తాత రోల్‌కి ఆయన సెట్ అయ్యారు. సో, భారీ క్యాస్ట్‌తో వీళ్ళందరితో దాని తర్వాత ఈ సినిమాలో 'హంస నందిని' గారు కూడా ఉంటారు. అంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటది. లైక్ ఒక 4 హీరోయిన్స్‌తో సో, సో, సమంత, ప్రణీత దాని తర్వాత మన 'ముంతాజ్' గారు. ఆయన 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో రీయూనైట్ అవుతున్నారు. ఆఫ్టర్ గజ్జగలమన్నదిరా గుర్తుగలమన్ యాక్చువల్లీ నాకది గుర్తులేదు. ఎందుకంటే ఆ పాట నాకు రామ రమాన చిలకమ్మ తనననన తన తనననన తన తననననన ఆ మొత్తం పాట ఉంది కదా! 'ఖుషీలో'. నాకు యాక్చువల్లీ అది తెలీదు. అది 'ముంతాజ్' గారిది. సినిమా రివాజ్ చేసి 'ఖుషి' సినిమా రివాజ్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది. ఓహో! ఈమె కదా! 'ఇట్స్ టైమ్ టు పార్టీ' అంటే 'ఖుషి' అప్పుడు చిన్నప్పుడు చూసాను కదా! బట్ ఇప్పుడు బోలెడన్ని సార్లు చూసాను కాబట్టి ఇప్పుడు నాకు గుర్తు. సో, ఆమెను పెట్టుకున్నారు. అండ్ దెన్ యాక్చువల్లీ ఫస్టు యాంకర్ అనసూయ గారిని అడిగారు. 'హంసానందిని' రోల్ అంటే అది ఫస్టు. బట్ ఆమె ఏం చెప్పిందంటే, లేదు ఇది ఒక చిన్న బ్లింక్ అండ్ మిస్ రోలు. నాకు పవన్ కళ్యాణ్‌కి మధ్యన ఒక 2, 3 సీన్స్ ఉండుంటే బావుండేది. లేకపోతే ఇది వేస్ట్ అని చెప్పి ఆమె నో అని చెప్పేసిన తర్వాత వాళ్ళు 'హంసానందిని' గారిని వాళ్ళు తీసుకున్నారు బేసిక్‌గా. సో, ఈ సినిమాకి ప్లాన్డ్ బడ్జెట్ యాక్చువల్లీ 50,00,00,000 అండ్ దెన్ 'రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్' వాళ్ళు కూడా కో ప్రొడ్యూసర్‌గా వచ్చారు ఈ సినిమాకి. ప్రసాద్ మొరాల్ గారు డీఓపీగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇది త్రివిక్రమ్ గారితో ఆయన ఫస్ట్ కాంబినేషన్. సెకండ్ కాంబినేషన్ అయితే 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ పని చేయలేదు. దాని తర్వాత డీఎస్‌పీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆహ్, వాళ్ళు అపాయింట్ చేశారు. ఇది ఆయన థర్డ్ కాంబో విత్ త్రివిక్రమ్ ఆఫ్టర్ 'జులాయి' అండ్ 'జల్సా' అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బమ్ ఆఫ్ డీఎస్‌పీ అండ్ దెన్ 'జులాయి' అండ్ దెన్ మన రవీందర్ గారు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆయన సెలెక్ట్ అయ్యారు. ఇది మన త్రివిక్రమ్ గారికి థర్డ్ సెకండ్ కొలాబరేషన్ అనమాట. ఫస్ట్‌దయితే 'జులాయి' దీని తర్వాత 'సన్ ఆఫ్ సత్యమూర్తి' వాళ్ళు చేశారు. యాక్చువల్లీ 'సన్ ఆఫ్ సత్యమూర్తి'కి టెక్నికల్ క్రూ ఎవరైతే ఉన్నారో అందరూ సేమే. 'అత్తారింటికి దారేదికి' పనిచేసిన వాళ్ళు. ఆహ్, హ్మ్. యాహ్! అండ్ దెన్ ఎడిటింగ్ సంగతానికొస్తే జనరల్లీ అంటే స్టార్టింగ్‌లో త్రివిక్రమ్ గారు ఎవరైనా ఎక్కువ పని చేసేవారంటే 'శ్రీకర్ ప్రసాద్' గారితో. కానీ 'జులై' సినిమాలో ఐయామ్ ప్రెట్టీ ష్యూర్ 'జులై' సినిమాకి ప్రవీణ్ పొడి గారు చేశారు. సో, అప్పుడు రైజ్ అయిన ఒక ఎడిటర్ బేసిక్‌గా ప్రవీణ్ పొడి గారు. సో, ప్రవీణ్ పొడి గారు వాళ్ళు ఎడిటింగ్ బాధ్యతలు ఆయనకి అప్పజెప్పారనమాట. సో, మొత్తానికి నవంబర్ 23, 2012న వెంకటేశ్వర గుడిలో ఫిల్మ్ నగర్‌లో ఈ సినిమాకి ముహూర్తం జరిగింది. దాని తర్వాత ఫోరెన్ లొకేషన్ షూటింగ్ పర్మిషన్స్‌కి కొంచెం డిలే అయ్యే కొద్దీ షూటింగ్ వాళ్ళు యాక్చువల్లీ ఐ థింక్ డిసెంబర్‌లో స్టార్ట్ చేద్దాం అలా అనుకున్నారు. కానీ మొత్తానికి జనవరి 24, 2013 యూరప్‌లో షూటింగ్ స్టార్ట్ అయింది అనమాట. వాళ్ళక్కడ 40 రోజులు వాళ్ళకు షెడ్యూల్ చేసేసి ఐ థింక్ సినిమా స్టార్టింగ్‌లో దాని తర్వాత పాటలదంతా వాళ్ళక్కడ అంతా కంప్లీట్ చేసేసి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్‌కొచ్చి అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'ఇట్స్ టైమ్ టు పార్టీన' పబ్ సెట్ ఏసారు. యాక్చువల్లీ ఈ సినిమాకి స్టార్ట్ అయ్యే ముందు ఒక స్పెషల్ థాంక్స్ కార్డ్ పడతదనమాట మన ఆనంద్ సాయి గారికి. సో, ఆనంద్ సాయి గారు అందరికీ తెలుసు. హి ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో, ఆయన ఆ సెట్ ఏసారనమాట. సో, అది అన్నపూర్ణ స్టూడియోస్‌లో వాళ్ళు సెట్ ఏసారు. దాని తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్ మొత్తం నేను యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీకెళ్ళానండి. సో, ఆ ట్రైన్ సెట్‌లో బోలెడన్ని సినిమాలు తీశారు. దాని తర్వాత మొత్తం 'కెవ్‌కేక బావాజీ' సీన్ ఏదైతే ఉందో ఆ 2 ఆర్ఎఫ్‌సీలు వాళ్ళు పెట్టారు. కానీ ఈ సినిమాకి ప్రత్యేకంగా వాళ్ళకేం గావాలంటే, ఒక హౌస్ సెట్ అనమాట. సో, ఆ హౌస్ సెట్ ఏందంటే, రవీంద్ర గారు ఏం జేశారంటే నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఈ సినిమాకి ముందు అక్కడ లేదు.
సో, 'రామోజీ ఫిల్మ్ సిటీలో' వరుసబెట్టి మీరు జూస్తే అంటే సింపుల్‌గా చెప్తా మీకు. మీరు 'రెబెల్' సినిమా గుర్తుంటే దాంట్లో కృష్ణంరాజు గారి ఇల్లు ఏదైతే ఉందో అది ఒక హౌస్ సెట్ ఉంటది గదా! సో, దాని పక్కనుండే ఒక లాట్ నాకు తెలిసినంత వరకు అది ఖాళీగుందనమాట. సో, రవీంద్ర గారు ఏం జేశారంటే, ఆ ఖాళీగున్న ఒక లాట్ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' మొత్తం ఆ ప్రాసెస్ అంతా తీసుకొని, అక్కడ వాళ్ళ హౌస్ సెట్ కట్టారనమాట. దాని ఖర్చు 3,00,00,000 అయింది. మెజారిటీ ఆఫ్ ది ఫిల్మింగ్ వాళ్ళు అక్కడే తీశారు. సో, ఒక ముక్కలో చెప్పాలంటే మీ అందరికి 'రామోజీ ఫిల్మ్ సిటీ' అండ్ యూరప్‌లో వాళ్ళ సినిమా మొత్తం షూటింగ్ వాళ్ళు అక్కడే చేశారు. అండ్ దెన్ అన్నపూర్ణ స్టూడియోస్ ఒక పార్ట్‌కి. సో, వాళ్ళు మెజారిటీ షూటింగ్ అక్కడే చేసుంటే షూటింగ్ ప్రశాంతంగా ఎళ్తూనే ఉంటది. అండ్ దెన్ మీ అందరికీ గుర్తుంటే ఈ సినిమాకి ఫస్ట్ టైటిల్ యాక్చువల్లీ 'సరదా' అని వాళ్ళు పేరనుకున్నారు. అంటే షూటింగ్ జరిగే కొద్దీ. బట్ దెన్ మిడ్ జులై 2013లో వాళ్ళు టైటిల్ అనౌన్స్ చేశారు. 'అత్తారింటికి దారేది.' అందరికి డౌటొచ్చింది. ఏంటి వీళ్ళింత టైటిల్ ఈ టైటిల్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ మీరు సినిమా చూసిన తర్వాత ఆఫ్‌కోర్స్ అది యాప్ట్ టైటిల్ మీకనిపిస్తది. సో, 100 వర్కింగ్ డేస్‌లో అండ్ బడ్జెట్ 55,00,00,000 ఇది అట్ ద టైమ్ విచ్ రిలీజ్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ తెలుగు మూవీ ఎవర్. సో, షూటింగ్ అయింది. సో, జులై 14, 2013 షూటింగ్ అయిపోతే, జులై 19, 2013 వాళ్ళ సినిమా ఆడియో లాంచ్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఇది చార్ట్ బస్టర్ ఆల్బమ్. ఆల్ టైమ్ క్లాసిక్ ఆల్బమ్ అది. సో, సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి. ఏందంటే, అరె! వస్తుందిరా, వస్తుందిరా. సో, వాళ్ళు ఫస్ట్ ఆగస్ట్ 7థ్ రిలీజ్ అనుకున్నారు. దాని తర్వాత ఆగస్ట్ 9థ్‌కి పోస్ట్‌పోన్ చేసి ఇండిపెండెన్స్ డేకి. కానీ అప్పుడేందంటే, తెలంగాణ స్టేట్ మూవ్‌మెంట్ అంటే ఆ బైఫర్కేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ మూవ్‌మెంట్ బైఫర్కేషన్ కోసం అదంతా ఆ టైంలో జరుగుతుంటే, లేదు అదంతా వాళ్ళు పోస్ట్‌పోన్ చేసి, వాళ్ళు మొత్తానికి అక్టోబర్ 9 దసరాకి వద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు. 'రామయ్య వస్తావయ్య' సినిమాతో క్లాష్ అయ్యే కొద్దీ. అప్పుడేమైందంటే ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసిన ఒక విషయం ఏందంటే, సెప్టెంబర్ 22న ఆ సినిమా ట్వెంటీ సెప్టెంబర్ 22 మిడ్‌నైట్ రోజే సినిమా 90 నిమిషాలు ఫుటేజు ఎవడో నెట్‌లోనే పెట్టేసాడు. అది అది బేసికల్లీ వైరల్ అయిపోయింది. అంటే లిటరల్లీ సగం సినిమా ఇంటర్వల్ అయినంత వరకు వాళ్ళు పెట్టేసారు. అది వైరల్ అయింది. సగం మంది సినిమా చూసేసుంటారు ఆ మొత్తం పార్టు. ఎవడు చేశాడంటే ఒకడు సినిమాలో పనిచేసిన ఎడిటర్ అరుణ్ కుమార్. వాడేదో ప్రొడక్షన్ అసిస్టెంట్ ఏదో ఒకటి. అసలు వాడెందుకు చేశాడో నాకు తెలీదు గానీ, వాడి ఫ్రెండ్ ఎవడో కానిస్టేబుల్ అంట. వాడికి చూపియాలని చెప్పి ఆడు మొత్తం తీసుకెళ్ళి ఆడి దగ్గర పెట్టాడు. అంటే వాడికిచ్చాడు. దాని తర్వాత సర్క్యులేట్ అయిందనమాట. అప్పుడు 'భోగల ప్రసాద్' గారు ఏం చేశారంటే, ఆయన చాలా బాధపెట్టి నెక్స్ట్ డే వెంటనే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కాపీరైట్ వయలేషన్ అని పెట్టి, సైబర్ క్రైమ్ ఇదంతా మొత్తం వాళ్ళు చేసి, వాళ్ళు ఇది మొత్తం పెట్టేసారు. ఆయన మొత్తం బాధలోనే ఉన్నారు. అరే! మేము ఇంత కష్టపడి ఈ సినిమా తీసాం అని చెప్పి, ఈ ఇన్సిడెంట్ వలన 22 సెప్టెంబర్ మిడ్‌నైట్ జరిగితే వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే! దసరాకి ఏం లేదు, ఇది లేదు. ఈ ఫైనాన్షియల్ క్రైసిసు మనం బేసిక్‌గా ఎలా చెప్పాలి? ఇది మనం కంట్రోల్ చేయాలని జెప్పి అక్టోబర్ 9థ్‌కి గాకుండా సెప్టెంబర్ 27థ్ అనేది మండే రోజు జరిగితే ఫ్రైడే వాళ్ళు రిలీజ్ అనేసారు. సో, ప్రొడ్యూసర్ అంటే ప్రసాద్ గారు చాలా ఫీల్ అవుతున్నారు గాబట్టి, పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు వాళ్ళ రిమ్యూనరేషన్‌లో కొంతో భాగం వాళ్ళు తిరిగిచ్చేశారు. అండ్ సమంత గారికైతే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటది ఈ మ్యాటర్‌లో. ఏందంటే ఆమె మొత్తం రిమ్యూనరేషన్ తిరిగిచ్చేసిందనమాట. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ కవర్ జేయడానికి లీక్. సో, అప్పుడేమైందంటే సెప్టెంబర్ 27 సినిమా వస్తుందని జెప్పి ఆఫ్‌కోర్స్ అప్పటికే భారీ అంచనాలున్నాయి. దాని తర్వాత మామూలు రచ్చ గాదురా బాబు! ఈ సినిమా పిచ్చిగా ఎంజాయ్ జేశారు. దాని తర్వాత సినిమాకుండే ఒక హైపు. దాని తర్వాత సినిమాకుండే ఐ గెస్ రిలీజ్ సెంటిమెంట్ బేసిక్‌గా అంటే లీక్ అయిందిరా మనందరూ సపోర్ట్ జేయాలని జెప్పి, ఆ తర్వాత అన్నీ కలిపి బేసిక్‌లీ ఈ సినిమా ఒక ఊపులో ఒక యుఫోరియ క్రియేట్ జేసి సింపుల్‌గా చెప్పాలంటే ఒక తుఫానొచ్చినట్టు ఎవరైనా కొట్టుకుపోతే బేసిక్‌లీ ఈ సినిమా అలాంటిది. ఒక ముక్కలో చెప్పాలంటే. సో, అదే జరిగింది ఈ సినిమాకి. సో, ఆ మొత్తం ప్రాసెస్‌లో ఆ యుఫోరియాలో సినిమా మొత్తం కొట్టుకుపోయింది. అండ్ దెన్ బేసిక్‌లీ సినిమా అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా మరొక కొత్త ఇండస్ట్రీ హిట్ అయింది 'మగధీర' తర్వాత. అండ్ దెన్ బేసిక్‌లీ అన్ని రెక్కలు తిరగ రాసేసింది. ఒక నైజాంలో తప్ప. ఎందుకంటే 'దిల్ రాజు' మొన్న 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వ్యూలో ఆయన కన్ఫర్మ్ చేశారు. ఏందంటే అప్పటికే నైజాం రికార్డు 'మగధీర' కలెక్షన్స్ 22,00,00,000 షేరు. అతనికి దారేది దాటలేదు. బట్ ఆ ఒక్క చోట్ల తప్ప
అన్ని చోట్లలో సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. సో, ఫస్ట్ వారం షేర్ అయితే 47.27 క్రోర్ షేర్ వసూలు చేసి అదొక వారం రోజులో అది ఒక ఆల్ టైమ్ రికార్డు. అండ్ యూఎస్ఏ ప్రీమియర్స్‌లో అయితే 429,000 వసూలు చేసి అది కూడా ఒక ఆల్ టైమ్ రికార్డు ఆ టైంలో. సో, చాలామంది అనుకున్నారంటే 'మగధీర' సినిమా తర్వాత ఈ రికార్డులు 10 సంవత్సరాలు తగ్గట్టుగా ఎవ్వడు దాటలేడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ జస్ట్ 4 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అండ్ త్రివిక్రమ్ గారు ఒక సింపుల్ ఫ్యామిలీ మూవీతో వాళ్ళు దాటేసారనమాట. సో, మొత్తానికి చెప్పాలంటే 75,00,00,000 షేర్ వసూలు చేసి మొట్టమొదటి తెలుగు అంటే ఒక సంచలనం సృష్టించి, ఒక రికార్డ్ తిరగరాసి, రికార్డ్ క్రియేట్ చేసి, మొట్టమొదటి తెలుగు సినిమా టు కలెక్ట్ 75,00,00,000 షేర్ వసూలు చేయడం. అది మన త్రివిక్రమ్ గారికి ఇది మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్. సో, ఇదొకటి. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ 'అలవైకుంఠపురంలో' 'సోదే క్లీమ్'. దాని తర్వాత టెక్నికల్లీ పవన్ కళ్యాణ్ గారికి 'ఖుషి' సినిమా తర్వాత ఇంకో ఇండస్ట్రీ హిట్. సో, ఆయనకి 2 ఇండస్ట్రీ హిట్. అండ్ దెన్ యూఎస్‌లో అయితే $1.89 మిలియన్ వసూలు చేసి యూఎస్ఏలో కూడా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అంటే హైయెస్ట్ గ్రోసింగ్ తెలుగు మూవీ ఇన్ యూఎస్ఏ అట్ ద టైమ్ ఇట్స్ రిలీజ్ అనమాట. సో, రన్ విషయానికొస్తే ఈ సినిమా 170 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అండ్ దెన్ 32 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. కర్ణాటకలో అయితే 5.2 క్రోర్స్ గ్రోస్ వసూలు చేసి అది కూడా ఒక ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిందనమాట. అండ్ దెన్ 17 సెంటర్స్‌లో ఈ సినిమా రూ. 1,00,00,000 గ్రోస్ వసూలు చేసి దాని తర్వాత ఆహ్, ఆ 17 సెంటర్స్‌లో 5 సెంటర్స్‌లో హైదరాబాద్‌లోనే ఉండడం అనేది ఒక విశేషం. యాహ్! విశేషం. అండ్ తిరుపతిలో అయితే 93,00,000 షేర్ వసూలు చేసి ఆల్ టైమ్ రాయలసీమ రికార్డ్‌ని సృష్టించింది. అంటే చెప్పా గదా! బేసిక్‌లీ అన్ని రికార్డులు తిరగరాసిన ఒక సినిమా. ఒక నైజాంలో తప్ప ఈ సినిమా అన్ని చోట్ల రికార్డ్ తిరగరాసింది. అండ్ ఆఫ్‌కోర్స్ 'బాహుబలి 1' వచ్చిన తర్వాత అంటే ఇంకొక ఎంత 2, 2 ఇయర్సా? 2 ఇయర్స్ కూడా కాదు. 1 ½ ఇయర్ తర్వాత 'బాహుబలి 1' మరో ఇండస్ట్రీ హిట్ అయింది. బట్ యాహ్! అది ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అంటే మీ అందరికి తెలిసిందే. మీ తెలుగు ఇండస్ట్రీ ఫాలో అయితే మీ అందరికి అందరికి తెలుస్తది బేసిక్‌గా. సో, ఇప్పుడు కథా సంగదానకొస్తే నేను ఒకటే చెప్తున్నా. ఈ సినిమా ప్రతి ఒక్కడు తెలుగోడు జూసాడు. సో, నేను ఎంత జెప్పినా వేస్టు. కానీ ఎవరైనా మర్చిపోయి ఉంటే నేను మరొకసారి చెప్తున్నా నీకు. ఓకే. సో, సినిమా ఓపెన్ అవుతది సమంతతో. ఒక గ్రూప్ ఆఫ్ కిడ్నాపర్స్ ఆమెని కిడ్నాప్ జేస్తారు. దాని తర్వాత ఆమె కథ నరేట్ చేయడం మొదలుపెడతారనమాట. సో, మిలాన్‌లో ఒక ఫ్యామిలీ బలిసినోళ్ళుంటారు. వాళ్ళ పేరు నందాలు. వాళ్ళే వాళ్ళేం జెప్తారంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు. వాళ్ళు బిజినెస్ టైకూన్స్. కానీ వాళ్ళు ఏ కంపెనీ నడిపిస్తారనేదే మాకు తెలీదు. ఓకే. సో, ఏం జరుగుతదంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ నుండి ప్రవీణ్ నల్లా అనేవాడు వాడు షేర్స్ కొంటున్నాడు మిలియన్స్ ఆఫ్ యూరోస్‌తో. సో, వాడు వార్నింగ్ ఇవ్వడానికి ఈ ఈ నందా కంపెనీలో బేసిక్‌గా దానికి హెడ్ రఘునందన్ అనమాట. ఒక ముసలోడు. వాడొక వీల్ చైర్‌లో ఉంటాడు. సో, ఈ ప్రవీణ్ నల్లగాడికి వార్నింగ్ ఇవ్వడానికి మా షేర్స్‌ని కొనొద్దు అని చెప్పడానికి వాడి మనవడు గౌతమ్ నందన్‌ని పంపిస్తాడు. గౌతమ్ నంద ఇంకెవడో కాదు అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో, ఆడొస్తాడు. ఆడు హెలికాప్టర్‌ని ఆడు దించడానికి ఇది మొత్తం అట్లా జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇది చెప్పడం మర్చిపోయా. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీను వాళ్ళు స్పెయిన్‌లో ఒక ఐలాండ్‌లో తీశారనమాట. అదే ఇంట్రడక్షన్ సీను. సో, దానికేమైందంటే ఐ థింక్ దానికే ఒక 2,00,00,000 యాహ్! ఐ థింక్ దానికే ఒక 2,00,00,000 ఖర్చయిందనుకుంటా. ఆ ప్రత్యేకమైన ఒక ఇంట్రడక్షన్ సీన్‌కి. యాహ్! సో, మొత్తం ఒక ఐలాండ్ స్పెయిన్ వాళ్ళు మొత్తం హెలికాప్టర్స్‌లో చెప్పి పీటర్ హైన్ కొరియోగ్రఫీతో యాహ్! అది బేసిక్‌లీ యాహ్! 2,00,00,000 ఖర్చయింది ఆ సీన్ తీయడానికి. బట్ యాహ్! అది మొత్తం జరిగిన తర్వాత వాడికి వార్నింగ్ ఇచ్చి వాడిని అడుగుతాడు ఏందంటే ఆనందం ఎక్కడుందో నీకు తెలుసారా? అమ్మాయిలో ఉంటదా? పబ్బులో ఉంటదా? అని ఒకసారి వెతుక్కో అని చెప్పి ఆడు మళ్ళీ డిన్నర్ టేబుల్‌కొస్తాడు. డిన్నర్ టేబుల్‌కొస్తే రఘునందన్ గాడు ఏం అడుగుతాడంటే ఆహ్, ఆడు నవ్వుతాడు. ఏందంటే వాడిని ఆనందం ఏటో అని అడిగావా? అని చెప్పి దాని తర్వాత చెప్తాడు. నాకు ఆనందం ఏంటో నీకు తెలుసా? అని చెప్పి వాడి దగ్గరికి లాగి ఆడు ఒక మాట చెప్తాడు. ఏందంటే ఈ చైర్‌లు అన్నీ నిండిపోవాలి. నా కూతురు, నా అల్లుడు, మనవరాలతో, వాళ్ళ నవ్వులతో ఈ రూమ్ మొత్తం నిండిపోవాలి. అప్పుడు ఆనందం, ఆనందం నిండిపోతది. ఇంకో ము ఇంకో 3 నెలల్లో నాకు 80 వస్తదిరా. మీ అత్తని తీసుకొస్తావా? అని జెప్పి సో, బేసిక్‌లీ వాడికి 80 వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆడికేం గావాలంటే వాడి కూతురు గావాలి. ఏమైందంటే ఆడు
అమ్మాయి పెళ్లి చేసుకుంటది. కానీ రఘునందనే ఆమెని శాశ్వతంగా పంపించింది. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకుండా ఆమెని ఇంకొకరిని పెళ్లి చేసుకుందనమాట. సో, మనోడు ఏం చెప్తాడంటే, సరే నేనెళ్తానని చెప్పి దాని తర్వాత గగనపు వీధి వీధి మనసు పొండిపోయిన నీది చుట్ట కోసం కదిలింది తనకు తానే ఆకాశం. ఆఫ్‌కోర్స్ మన 'ఆర్ఆర్ బుల్లెట్' పాటొస్తది. అది క్లాసిక్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అండ్ దెన్ వాడికొక ఆంటర్‌రాజ్ ఉంటుందనమాట. ఆంటర్‌రాజ్ ఎవరికైనా తెలియకపోతే తెలుగులో ఎట్టా చెప్పాలంటే సింపుల్‌గా ఏందంటే నువ్వొక బలిసినోడు లేకపోతే నువ్వు ఒక పీక్ పొడిసేవాడు ఉన్నావనుకో నీ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉండే ఉంటారు. వాడినే ఆంటర్‌రాజ్ పిలుస్తూ ఉంటారు. సో, ఆఫ్‌కోర్స్ వాడు ఆంటర్‌రాజ్ హెడ్ ఎవరైతే ఉన్నారంటే అది వాడి అసిస్టెంట్ బాలు. ఇది మన 'ఎంఎస్ నారాయణ' గారు. వాడు హైదరాబాద్‌లో అడుగుపెడతాడు. సో, అదే రోజు ఏమవుతదంటే వా వాడి అంకులు ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాడు. వాడికి హార్ట్ అటాక్ వచ్చి దాని తర్వాత వాళ్ళే ఆ కార్‌ని ఫాలో చేస్తూ ఉంటే ఆడిని రెస్క్యూ చేసి హాస్పిటల్‌లో వాడు అడ్మిట్ చేసాడు. వాడి ప్రాణాలు వాడు కాపాడాడు కాబట్టి ఆ శేఖరు ఇది ఇంకెవరు రావు రమేష్ వాడి ఇంట్లో కొత్త డ్రైవర్‌గా వాడిని అపాయింట్ చేసాడు. సో, వాడు ఇంటికొచ్చిన తర్వాత వాడి మరదలతో వాడికి పరిచయం అవుతదనమాట. ఒకటి ప్రమిళీల, ఇంకోటి శశి. ప్రమిళీల అంటే ప్రణీత, శశి అంటే సమంత. సో, ఇంకోటేందంటే ఆయన అత్తగారొస్తారు. ఆయన పేరు సునంద అనమాట. సో, సునంద ఏందంటే ఆయనకొక ఏదో ఒక ఫైనాన్షియల్ డెట్‌లో అంటే అప్పుల పాలు ఇరుక్కుపోయిందనమాట. ఏందంటే ఆయన హోటల్ బిజినెస్‌కి ఒక లోన్ తీసుకుంది. అండ్ దెన్ బేసిక్‌గా పోసాని గారి నుండి ఆయనకెప్పుడు ఆమెని ఎప్పుడు బెదిరింపుడే చేస్తూనే ఉంటాడనమాట. సో, ఈడేం చేశాడంటే ఆడు ఆడు పవరు, ఆడి కాంటాక్ట్‌లు వాడుకొని వాడు అత్తని వాడు వాడి అత్తని గుండే ఒక అప్పులు అప్ అంటే వాడి అత్తకుండే ఒక అప్పు వాడు తీర్చేసాడు. ఆ ప్రాబ్లమ్ మొత్తం వాడు సాల్వ్ చేసాడనమాట. దాని తర్వాత ప్రమిళిల ఈడికి పడతదనమాట. దాని తర్వాత ఏమవుతదంటే ఒకరోజు వాళ్ళందరూ మాల్‌కెళ్తుంటే ఆమెని కిడ్నాప్ జేస్తుంటే ఒకడుండి ఒకరి నుండి ఆడు సేవ్ జేస్తాడు. ఆడింటికి తీసుకొస్తాడు. అండ్ దెన్ జనాలు అడుగుతారు. "అరే! అరే! సిద్దు గాడికి" అంటే వాడు డ్రైవ్‌లో చేరిన తర్వాత వాడి పేరు మారుస్తాడు. వాడు సిద్దు అని పేరు జెప్పి సో, జనాలు అడుగుతారు. సిద్దుకి ఏమైందని జెప్పి ఇప్పుడు సునందకి బేసిక్‌లీ ఒక డౌటొస్తదనమాట. దాని తర్వాత ఆమెకు తెలుస్తది. ఈ సిద్దు గాడు ఇంకెవడో గాదు అది గౌతమే అని జెప్పి. దాని తర్వాత అమ్మాయి జెప్తది. ఆ రోజు ఏమైందంటే బేసిక్‌గా రఘునందన్‌కి పెళ్లి ఇష్టం లేదు గాబట్టి, ఒక గన్ తీసుకొని అనుకోకుండా అది శేఖర్‌కి తగిలి ఆమె ఒకటే జెప్పింది. ఏందంటే, ఇంటి మీద పగబెట్టుకొని మళ్ళీ ఇంటికి నేనెప్పుడు రాను. మీ మీ తాత మీద నేనేం కేసేయనని జెప్పి ఆ అమ్మాయి ఎళ్ళిపోతది. ఆ తర్వాత సునంద ఏం జెప్తదంటే ఆహ్, నువ్వందరిని కాపాడావంటే అది ఓకే. కానీ నువ్వే ప్లాన్ చేసి, ఇదంతా నన్ను తీసుకురావాలని నువ్వు ప్రయత్నం చేస్తే, సినిమాలో ఉన్న మై ఫేవరెట్ డైలాగ్స్ ఇది. నా దగ్గర గన్నుంది. దానికో లైసెన్స్ ఉంది. కానీ మీ తాతలాగా నేను గురి తప్పను. ఇక్కడ కట్టుపడిన కరెక్ట్‌గా ఇప్పుడు ఇంటర్వెషన్ పడతది. దాని తర్వాత ఏమవుతదంటే, ఈ అమ్మాయి ప్రమ్లీలకి ఇంకెవరో ఒకరితో పెళ్లి సెట్ జేస్తారు. ఈ అమ్మాయి సూసైడ్ జేసుకోనికి ప్రయత్నం చేస్తది. దాని తర్వాత ఈడు కాపాడుతాడు. ఎవడు సిద్దుగాడు. ఆడడుగుతాడు ఏందంటే, "ఎందుకు చచ్చిపోతున్నావు" అంటే, అసలు ఆ రోజు ఏమైందో తెలుసా? యాక్చువల్లీ ఆ రోజు మాల్‌లో ఆమెని కిడ్నాప్ చేసిన వాడు ఇంకెవడో కాదు. అది వాడి లవరు. సో, ఆడేం చేస్తాడంటే, వాడేదో ఊరికెళ్తాడురా! వాడు ఏ ఊరో ఎవ్వడు చెప్పడు గానీ, ఆడెళ్తాడు. వాడెళ్తాడు. ఓకే. వాడింటికొచ్చి, "అరే! ఇక్కడ ఏం చేసినావంటే, పెళ్ళికొడుకుని లేపడానికి నేనొచ్చాను" అని వాడు చెప్తాడు. ఆడు చెప్తే లిటరల్లీ ఓకే. వాడెవడో ఒక ఫ్యాక్షనిస్టు సిద్దప్ప నాయుడు బేసిక్‌గా. ఏమవుతదంటే ఈ టైంలో సమంత కాలు జారి ఆమె తలకాయ కొట్టి అంటే అంటే లిటరల్లీ ఫ్లోర్ నుండి కాలు జారుతది. కింద పడి ఆమె తలకాయ జీప్ దానికి కొట్టి ఆమెకి యామ్నీషియా వస్తదనమాట. వాళ్ళందరూ వెళ్తే ఈ అమ్మాయి కనిపిస్తది. సో, వాళ్ళందరూ వెళ్ళే కొద్దీ ఈ అమ్మాయికి మెమరీ లాస్ జరిగి ఆమెకేమి గుర్తుండే ఏదో తిక్కగా ఉంటది. సో, ఈడెళ్తాడు. ఆడిని కిడ్నాప్ చేసాడు పెళ్లి నుండి. దాని తర్వాత పొలాచిలో ఏదో చెరువు దగ్గర ఒక గ్లాసెస్ వైడ్ పెట్టుకొని ఈడు మళ్ళీ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? లేదు. శాశ్వతంగా వాళ్ళ సునంద ఇంటికొచ్చి, "మీ వాడు ఇట్లా చేశాడు. నా పరువు ఇట్లా ఉందని" చెప్పి అప్పుడు సునంద ఏం చేశాడంటే, ఇప్పుడు మా పెద్దమ్మాయికి యాజ్ ఇట్ ఈజ్ మనం పెళ్లి చేసేసాం. యాజ్ ఇట్ ఈజ్‌గా బేసిక్‌లీ కాన్సలేషన్‌గా మా మా రెండో అమ్మాయి మీ మీ ఇంటి కోడలుగా మేము పంపిస్తున్నామని ఆమె చెప్తారనమాట.
సో, అది ఆబ్వియస్లీ వీడికిష్టం ఉండదు. సిద్దు గాడికి. ఎందుకంటే, ఆ అమ్మాయి అంటే వీడికిష్టం అని జెప్పి, దాని తర్వాత ఆ అమ్మాయి ఆ అమ్మాయి వీడికి నిజం జెప్తది. ఏంటంటే, "నేను మొట్టమొదటిసారి జూసినప్పుడే నేను నీకు పడిపోయానని" జెప్పి. అప్పుడే అప్పుడేమవుతదంటే, బేసికల్లీ పెళ్లి పనులంతా జాగ్రత్తగా వాళ్ళు పంపించడానికి వాళ్ళ బావ, ఐ థింక్ సిద్దప్ప నాయుడు వాళ్ళ బావ ఆహ్, యాహ్! సిద్దప్పన అంటే దాని మధ్యలో ఏమవుతదంటే వీడు బేసిక్‌గా టాక్సీ డ్రైవర్‌గా ఉండే కొద్దీ రా రమేష్ వీడిని ఫైర్ జేస్తాడు. ఎందుకంటే ఆడింట్లో ఉంటే మరొకసారి సిద్దప్ప నాయుడు గారికి ఏదో పెంటవుతది. మళ్ళీ పెళ్లి చెడగొడతాడని జెప్పి వాడిని ఫైర్ జేస్తాడు. అప్పుడేమవుతదంటే సిద్దప్ప వాళ్ళు సిద్దప్ప వాళ్ళు నెఫ్యూ ఉంటాడనమాట. ఆడి పేరు బద్దం ఆడి పేరు బద్దం భాస్కర్ అనమాట. వాడొస్తాడు పెళ్లి ఏర్పాట్లను మంచిగా జేయడానికి. ఆడింకెవరు గాదు. వాడు బేసిక్‌గా ఇంట్లో వాడు పని జేసేవాడు. ఆడు 2,00,000 ఇంటి నుండి దొబ్బేసి వాడు యుగాండాకెళ్ళి వాడికొక వాడక్కడ పొలం కొంటే అక్కడ వాడికి డైమండ్స్ దొరికి ఆడు పెద్ద బలిసినోడవుతాడనమాట. దాని తర్వాత వాడికి సినిమా ప్యాషన్ ఉంటది గాబట్టి వాడు 'గ్లాడియేటర్' ఇన్‌స్పిరేషన్‌తో 'రేడియేటర్' 'రేడియేటర్' అని సినిమా తీసాడు. దానికొక అంటే వాడికి ఆస్కార్ ఇవ్వరని జెప్పి వాడు సెపరేట్ అవార్డ్ భాస్కర్ అవార్డ్ పెట్టుకుంటాడాడు. సో, ఆ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, యాక్టరు, ఎడిటర్ అండ్ హీరోయిన్ గూడా వాడే. అన్నీ వాడే. సో, వాడు భాస్కర్ అవార్డ్ తెచ్చుకొని వాడు ఇంటికొస్తాడు. వీడికి తెలుసు ఏందంటే ఓకే. వీడొస్తే ఈడు ఇంకేదో జేసి అంటే ఇంట్లో వాడి అత్తగారిని ఎలాగైనా తీసుకురావాలని వీడు ఒక పట్టుదల పెట్టి ఆడేం జేసినాడంటే ఈడికి ఎర్రేసి, భాస్కర్ గాడికి ఎర్రేసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే ఒక దొంగ స్వామిగా పోజ్ చేసి వీడు అసిస్టెంట్‌గా వాడు చేరుతాడు మళ్ళీ ఇంట్లోకి. వాళ్ళందరూ పిచ్చలేస్తది. దాని తర్వాత వాళ్ళు అహల్య అనే అమాయకురాలు ఏదో ఒకటి ఉంటది. సో, అదంతా వాళ్ళు చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ డే ఏమవుతదంటే లేదు ఇదంతా నాకు కాదురా బోయ్ అని చెప్పి వాళ్ళందరూ ఆ ట్రైన్ స్టేషన్‌కెళ్తారు. అంటే మళ్ళీ అమ్మాయిని లేపుకెళ్ళి బేసిక్‌గా అప్పుడు పాతిక సంవత్సరాలు ఏం జరిగిందంటే మళ్ళీ అదే అయిందనమాట. ఏందంటే ఒకడు అంటే ఇష్టం లేకుండా ఎవడో ఒకడు పెళ్లి చేస్తున్నాడని జెప్పి. కానీ ఆ టైంలో 'బౌండ్ రాణి' చేతిలో గన్నుంటే, ఈ టైము 'రారవయ్య' చేతిలో గన్నుంటది. ఆ తర్వాత ఆడు మొత్తం జెప్తాడు. ఏందంటే, "నువ్వు ఆ రోజు ఎళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందంటే, మీ మొగుడిని కాల్చావు. కానీ అదే టైంలో ఏమైందంటే, వాడు అనుకోకుండగా 'రఘునందన్' వాడు ఇంకోడిని కాల్చి, వాడు 'గౌతమ్' అమ్మగారిని చంపేసాడనమాట. సో, వాడు సింపుల్‌గా ఏం చెప్తాడంటే నువ్వు వాడిని ద్వేషించావు. కానీ మా అమ్మని చంపిన వాడు నేనైతే ద్వేషించాలి. కానీ నేనట్లా చేయలేదే. పెరుగుతూ కొద్దీ ఆయన చేయి పట్టుకొని మేము పెరిగాం. కానీ ఆయన మాకు అదంతా మాకన్నీ జేశారు. ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తెరవలేవా అత్త అని జెప్పి, అప్పుడు ఆఫ్‌కోర్స్ ఆమెకి మనసు మార్చుకొని బెంగగా ఉందిరా గౌతమ్ ఫోన్ చెయి అని జెప్పి, దాని తర్వాత చెప్తది. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు అని జెప్పి, దాని తర్వాత అక్కడ డైలాగొస్తది. ఎక్కడో ఎక్కడో ఎక్కడ తగ్గాలో ఉన్నోడు గొప్పోడు గాదురా! ఎక్కడ నగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇంకా ఆడికి ఇంకా అమ్మలోటు ఇంకా లేదురా వాడికి తీరిపోయింది అని ఎంఎస్ నారాయణ గారు జెప్పారు. దాని తర్వాత బేసిక్‌గా ఏమవుతదంటే, ఆ అమ్మాయి సమంతని ఎవరు కిడ్నాప్ చేశారంటే అది మన బ్రహ్మానందం గారు బేసిక్‌గా. ఓకే. సో, ఆడు మొత్తం సెట్ జేస్తాడు. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ యుగాండా వాడు పొలంని సీజ్ జేస్తాడు. అండ్ దెన్ ఆడెళ్ళిపోతాడు. ఓకే. అండ్ దెన్ యాహ్! సినిమా ఎండ్ అవుతది. వాడి డబ్బులన్నీ పోయాయి గాబట్టి, మళ్ళీ వాడికి ఏ అసిస్టెంట్ పొజిషన్ ఉండేదో సునంద ఇంట్లో మళ్ళీ అదే ఉంటది. అండ్ దెన్ గౌతమ్ సీఈఓగా వాళ్ళు అపాయింట్ జేస్తారు. ఎందుకంటే ఆ టైంలో సునంద వస్తది అని చెప్తది. యాహ్! గౌతమ్‌ని సీఈఓగా అపాయింట్ చేయడానికి నేను ఓకే అని జెప్పి, దాని తర్వాత రఘునందన్‌కి ఏదైతే కల ఉందో ఏందంటే, ఆమె కూతురు, అల్లుడు, దాని తర్వాత మనవరాలతో, ఫ్యామిలీతో మొత్తం ఆ రూమంతా నిండిపోవాలని జెప్పి సినిమా అంతటితో అయిపోతది. అండ్ యాహ్! అంతే. అంతే ఈ సినిమా కథ. ఇంత ఎక్స్‌ప్లనేషన్ జేయాల్సిన ఏం అవసరం లేదు గానీ, నేనది జేశా. అది అది వేరే విషయం అనుకో. ఓకే. ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నేనొకటే జెప్తా. ఇది బేసిక్‌లీ మన 'పవర్ స్టార్' గారి డామినేషన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్. అంటే ప్యూర్‌గా పవన్ స్టార్ పవర్ ఇన్ 'మేనియా' ఏందంటే,
ఈ సినిమాలో ఆయన పెద్దగా చేయాల్సినవి ఏమి లేదు. జస్ట్ ఏందంటే ఆయన కరిజ్మా, ఆయన చార్మ్, ఎనర్జీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం ఈ సినిమా భుజాల మీద యేసుకొని నడిపియాలనేది ఆయన అంటే ఆయన అదే జేయాలి. ఆయన ఎగ్జాక్ట్‌గా ఆయన అదే జేస్తారు. ఇంకోటేందంటే ఆయన ఒక రిచ్ అంటే ఒక బలిసిన వారసుడుగా అంత కన్విన్సింగ్‌గా ఉన్నారా? లేదా? అనేది నిజంగా నాకు తెలీదు. బట్ స్క్రీన్ మీద చాలా స్టైలిష్‌గా ఉన్నారు. అండ్ దెన్ ఇంకోటేందంటే ఇప్పుడు సీ 'పవన్ కళ్యాణ్' గారికి విపరీతమైన ఒక చార్మ్, ఒక ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా యాక్టింగ్ యాక్చువల్లీ కామిక్ టైమింగ్ అనేది చాలా బావుంటది. నీకు ఈ సినిమాలో బ్రహ్మానందం గారితో ఆ మొత్తం 'బద్దం భాస్కర్' పోర్షన్ తప్ప నీకు సినిమాలో ఎక్కడా కనిపియదురా. దాని తర్వాత క్లైమాక్స్‌లో నాకెందుకో ఆయన ఏడ్చే రకం అది నాకెందుకో అంత న్యాచురల్‌గా కనిపియదు. కానీ ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్లీ క్లైమాక్స్ సీన్ అదంతా నేనేం విన్నానంటే ఆ వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో వీడియోలో ఏం చెప్పానంటే, అది మొత్తం పవన్ గారు ఇంప్రూవైజ్ చేశారు. త్రివిక్రమ్ గారు చెప్పలేదంట క్లైమాక్స్‌కి మొత్తం నువ్వే చేసి. సో, ఆ ఇంప్రూవైజేషన్ సీన్ చేసే కొద్దీ అప్పుడైతే ఇంప్రెసివ్‌గా అనిపిస్తది. బట్ చెప్తున్నా కదా! కొంతమంది యాక్టర్స్ వాళ్ళు ఏడ్చినప్పుడు మాకెక్కుతది. అంటే కళ్యాణ్ గారు ఏడ్చినప్పుడు మాకు కన్విన్సింగ్‌గా ఉండదని నేను చెప్పట్లేదు. జస్ట్ ఏందంటే ఈ ప్రత్యేకమైన ఒక దాంట్లో నాకంత నాకంత అనిపియలేదు. ఎందుకంటే 'తమ్ముడు' సినిమాలో చాలా కన్విన్సింగ్‌గా ఉంటది. మేబీ అక్కడ ఉండే ఒక ఎమోషన్ అదంతా. బట్ ఇక్కడ కూడా ఆ ఎమోషన్ పడతది. బట్ యూ నో బట్ బట్ యాహ్! ఆయన మొత్తం ఇంప్రూవైజ్ చేశారు కాబట్టి మనం డెఫినిట్‌గా మెచ్చుకోవాలి. వాడు అన్నట్లుగంటే చెప్పినట్లాగా 'పవన్ కళ్యాణ్' గారి స్టార్డమ్, స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా సినిమాని మొత్తం డామినేట్ చేస్తది. అండ్ దెన్ ఇక్కడ అంటే మన పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే, ఈ సినిమా కళ్యాణ్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అండ్ ఫిట్ అవ్వరు. అంటే ఒకటే చెప్తా ఎప్పుడేం చెప్పానో నాకు తెలీదు గానీ మరొకసారి చెప్తా. మన స్టార్ హీరోలు ఇమేజ్ తగ్గట్టుగా రాసే విధానం అండ్ అర్థం చేసుకునే విధానం మన తెలుగు డైరెక్టర్స్ అర్థం చేసుకునేవారు ఏ ఇండస్ట్రీలో వాళ్ళు చేసుకోరు. అంటే స్టార్స్‌కి ఉండే ఒక ఇమేజు అండ్ స్టార్డమ్‌ని అర్థం చేసుకునే కొద్దీ ఆహ్, ఆ 2 దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం అనేది తెలుగు ఇండస్ట్రీలోనే జరుగుతది. సో, త్రివిక్రమ్ గారు చాలా ఇంటెలిజెంట్ అయిన మనిషి కాబట్టి ఆయన అదే చేశారు. అండ్ సినిమాకి అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉండేది. సో, యాహ్! అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత ఆఫ్‌కోర్స్ అందుకే కదా! వాళ్ళు కళ్యాణ్ గారిని వాళ్ళు పెట్టుకున్నారు. బట్ సినిమా చాలా స్టైలిష్‌గా ఉంటారు. ఒక చార్మ్ ఉంటది, కరిజ్మా ఉంటది. అది చెప్ ఇందాక అంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నాననుకో ఐయామ్ సారీ. బట్ యాహ్! లైక్ అదే సినిమాని నడిపిస్తూ ఉంటది. సో, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంతే. సమంత గారు, ప్రణీత్ గారు యాస్ ద ఫీమేల్ లీడ్ యూజ్‌లెస్. నేనింకే జెప్పను. ఎందుకంటే నాకు చిరాకొచ్చింది బేసిక్‌గా. ఈ సినిమాకి యాక్చువల్ హీరోయిన్, నిజమైన హీరోయిన్ ఎవరైతే ఉన్నారంటే అది 'నదియా' గారు. షీ ఈజ్ ఔట్‌స్టాండింగ్. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్‌లో ఆమె అదరగొట్టింది. అండ్ దెన్ 'సునంద' అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమెకొక సర్టెన్ ఐ గెస్ ఒక బలుపుంటది. ఒక అంటే బేసిక్‌గా ఒక యాటిట్యూడ్ ఉంటదనమాట. కానీ ఆ యాటిట్యూడే అది అంటే ఆమె అటువంటి యూ నో అటువంటి ఆహ్, వుమెన్ గాబట్టి నీకట్లా అనిపిస్తది. యాక్చువల్లీ ఆమెకొక ఆమె చాలా రిలేటబుల్. ఎందుకంటే ఆమె ఎంతగా నేనిది ఒక స్ట్రాంగ్ వుమెన్ అని చెప్పుకోవడానికి ఆమెకు గూడా ఆ ఫ్లాస్ ఉన్నాయి. సో, ఆ ఫ్లాస్ ఉండే కొద్దీ మేము ఆమెతో రిలేట్ అవుతాం. బేసిక్‌గా క్యారెక్టర్ ఏందంటే ఆడు పర్ఫెక్ట్‌గా ఉన్నాడనుకో, ఏ క్యారెక్టర్ అయినా సరే ఆడ, మగ ఏదైనా సరే వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉన్నారనుకో వాళ్ళతో రిలేట్ అవ్వడానికి చాలా చాలా కష్టంగా ఉంటది. వాళ్ళకి ఫ్లాస్ ఉన్నాయనుకో అప్పుడే నువ్వు ఆ క్యారెక్టర్‌తో నువ్వు రిలేట్ చేస్తావు. ఆ డబ్బింగ్ ఎవరు చెప్పారో నాకు తెలీదు గానీ ఆమె అద్భుతంగా చెప్పింది. ఆమె పేరు నేను మర్చిపోయాను. నేను రాసుకోవడానికి నేను మర్చిపోయాను. బట్ ఆఫ్‌కోర్స్ తెలుగులో ఆమె ఫేమస్ చేసిన సినిమా ఈ సినిమానే. ఎవరైనా 'నదియ' గారు జేసిన మోస్ట్ ఫేమస్ రోల్ అయితే ఎవడైనా చెప్తాడంటే యాహ్! 'అత్తారింటికి దారేదిలో' అత్తగారు క్యారెక్టర్ చేసింది కదా! అంతే అందరూ అంటే ఈ సినిమా ఇంపాక్ట్ రోల్‌లో అంతుంది కాబట్టి 10 సంవత్సరాలు అయినా సరే మాకింకా అట్లానే గుర్తుంటది. బట్ యాహ్! షీ డస్ ఎ వెరీ గుడ్ జాబ్ ఓవరాల్. ఆమె చాలా అంటే చాలా బాగా చేసింది. బోమన్ ఇరానీ గారు యాస్ ద తాతగారు ఆయన పర్ఫెక్ట్. ఎందుకంటే బేసిక్‌గా ఆయన ఒక కొత్త న్యూ ఫేస్ గాబట్టి, కొత్త మొహం గాబట్టి, నీకు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది.
దాని తర్వాత ఆ వైట్ బీర్డు, ఆ లుక్కు అదంతా అది పర్ఫెక్ట్. దాని తర్వాత అన్నిట్లకంటే రవిశంకర్ గారి డబ్బింగు. అంటే ఒక ముసలోడు మొత్తం వాయిస్ మాడ్యులేషన్ అదంతా జేసి, అది చాలా ఫ్లాలెస్‌గా జేశారు. అండ్ ఆఫ్ కోర్స్ అదే రవిశంకర్ గారి డబ్బింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవసరమేమి లేదు. బికాజ్ ఆయన ఏ సినిమాలో అయినా సరే చించేస్తారసలు. బట్ ఆ డబ్బింగ్ చాలా హెల్ప్ అయింది 'బోండ రాణి' క్యారెక్టర్‌కి. అండ్ ఆయనదే అంటే సినిమా మొత్తం ఆయన మీదే నడిపిస్తూ ఉంటది కాబట్టి అది అట్లా ఆహ్, నీ నీకట్లా అనిపిస్తది బేసిక్‌గా. దాని తర్వాత ఈ సినిమాలో 1,80,000 మందుంటారు. బట్ ఎవరైనాకొక మార్క్ జేశారంటే డెఫినైట్‌లీ బ్రహ్మానందం గారు. అమ్మా! ఆ బద్దం భాస్కర్ రోల్ అయితే పగల్బడి నవ్వుకున్నా. అది హిలేరియస్ అసలు. ఆ ఎంటైర్ పోర్షన్ ఏదైతుందో నాకు ఈ రీవాచ్‌లో నేనేదైనా ఎంజాయ్ జేశానంటే అదొక్కటే. నేను పగల్బడి నవ్వుకున్నా. అంటే ఆయన లెజెండరీ కామిక్ టైమింగ్‌తో, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అంతా ఎంత ఫన్‌గుంటదంటే అంత ఫన్‌గుంటది. దాని తర్వాత ఆయన అసిస్టెంట్‌గా నాకు చాలా ఇష్టం ఉన్న వ్యక్తి. చాలా అండర్ రేటెడ్ అనిపిస్తారు. 'శ్రీనివాస్ రెడ్డి' గారు. మళ్ళీ ఆయన అసిస్టెంట్‌గా. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అయితే 'కింగ్' సినిమా గుర్తొస్తది గదా! సో, ఆయన గూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అండ్ చాలా ఫన్నీగుంటారు. భాస్కర్ అసిస్టెంట్ లాగా. 'ఎంఎస్ నారాయణ' గారు ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. అసిస్టెంట్ టు 'పీకే' గారు. 'రమేష్' గారు కూడా బానే ఉంటారు. 'కోట' గారిదైతే నాకెందుకో ఆయన లైక్ చాలా ఆయన వేస్ట్ చేశారనిపించింది. అండ్ దెన్ 'రఘుబాబు' గారి కామెడీ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. ఓన్లీ పెద్ద రాయుడులాగా ఆ పోజ్ ఏంట్రా! దాని తర్వాత 'బద్దం భాస్కర్' మొత్తం ఇంట్రో ఆయనే చెప్తారు గదా! ఆ 2 పేలాయి. బట్ అది తప్ప ఇంకేం పేలలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో 1,50,000 మందుంటారు. నేను జస్ట్ చెప్పాల్సిన అంటే కంపల్సరీగా చెప్పాల్సినొస్తది. ముఖేష్ రిషి గారు, బ్రహ్మాజీ గారు, ఆలీ గారు, ప్రదీప్ మాచిరాజు గారు డెబ్యూ నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో. పోసాని గారైతే కొంచెం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటారు. ఫన్నీ డైలాగ్ ఉంటది. నేనేమో 'బెన్‌హర్' కథ, 'బుర్ర' కథ సినిమా చెప్తున్నానురా ఇక్కడ అని ఉంటది. ఆ తర్వాత 30 ఏజ్ పృథ్వీ గారు, సమీర్ గారు, భరత్ రెడ్డి గారు, మన అమిత్ తివారీ గారు అదే మన 'విక్రమార్కుడు' సినిమాల్లో బావూజీ విలన్‌గా చేసిన అమిత్ గారు. అదే 'పోకిరి' సినిమాల్లో కూడా అంటే ఆయన ప్రతి సినిమాలో సేమ్ క్యారెక్టర్ చేశారు. బట్ 'బాహుబలి' ప్రభాకర్ గారు, 'రవిప్రకాష్' గారు, ఈ సినిమాలో 'హరితేజ్' గారు ఉంటారు. అదే మొత్తం పెళ్లి జరిగే కొద్దీ అది ఆమె. ఈ సినిమాలో 'ఆవతి ప్రసాద్' గారు కూడా ఉంటారు. 'హేమ' గారు ఉంటారు. 'రజిత' గారు ఉంటారు. 'ప్రగతి' గారు ఉంటారు. ఆమె మన పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు. ఆమె చచ్చిపోతది. సో, ఈ సినిమాలో ఇంతమందుంటారు గానీ ఎవ్వడికి దిక్కులేదు. అందుకే ఈయన పెద్ద పెద్ద స్టార్ కాస్ట్. చెప్పా గదా! ఈ సినిమాలో దాదాపు ఒక 50 మందుంటారు. బట్ థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు నీకెవరైనా గుర్తున్నారంటే పవన్ కళ్యాణ్, నదియా, బ్రహ్మానందం. వీళ్ళు తప్ప అండ్ దెన్ భువన రాణి. వీళ్ళు తప్ప నీకెవడో గుర్తుండడు సినిమాలో. సో, యాహ్! ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఇంకోటేంటంటే ఐ నో ఇప్పటికే ఒక 40 నిమిషాలయింది. బట్ ప్లీజ్ ఈరోజు నేను చాలా ఎక్కువ మాట్లాడాలి గాబట్టి ప్లీజ్ మీరేమనుకోకండి. కొంచెం లెంగ్తీ అవుతది ఇది. సో, రైటింగ్, డైరెక్షన్ సంగతానికొస్తే సో, 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు నా ఫేవరెట్ రైటర్ ఇండస్ట్రీలో. నేను యాక్చువల్లీ రైటర్ అవ్వడానికి, లేకపోతే నా కథ నేను రాయడానికి, ఆయన స్టైల్‌లో రాయడానికి నేను ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఆయన నేను ఎందుకు ఆయన హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రైటింగ్ ఏందంటే, సింపుల్‌గుండే ఒక లైన్సు చాలా ఎంటర్‌టైనింగ్‌గా తీస్తారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీస్తారు. అంటే ఆ సినిమాలో డైసెక్ట్ చేయనికి, మాట్లాడడానికి చాలా ఉంటాయి. బట్ అన్నిట్లకంటే ఏందంటే రైటింగ్‌లో ఒక సెటప్ అండ్ పే ఆఫ్ ఉంటది. అండ్ ఆయన సినిమాలో ఎప్పుడు లాజికల్‌గా ఉంటది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అతడు. ఎందుకంటే ఆహ్, హ్మ్, అంటే ఈ సినిమాలో సింపుల్‌గా చెప్తా. ఏందంటే బిగినింగ్‌లో అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు సమంతని ఎవ్వరు కిడ్నాప్ చేశారనేది నువ్వు అనుకుంటున్నావు. దాని తర్వాత సినిమా లాస్ట్‌కొచ్చేసరికి అప్పుడు నీకు తెలిసేది బేసిక్‌గా. ఓకే. బ్రహ్మానందం కిడ్నాప్ చేశారని. బట్ ఈ సినిమా పాయింట్ యాక్చువల్లీ ఈ సినిమా 11థ్ మినిట్ ఉంటది గదా! ఆ మొత్తం సీన్ ఉంటది. ఏంటంటే, మోహన్ రాణి పవన్ కళ్యాణ్‌కి చెప్తాడు. నాకు ఆనందం ఏంటో తెలుసా అంటే, నా కూతురు, నా అల్లుడు, నా నా మనవరాలతో వాళ్ళ నవ్వులతో ఈ మొత్తం రూమ్ నిండిపోవాలి. మీ అత్తని తీసుకొస్తాం అని చెప్పి. సో, 11థ్ మినిట్‌లోనే నీకు సినిమా కథ తెలిసేది పాయింట్ త్రివిక్రమ్ గారు ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే. అండ్ దెన్ బట్ నాకు యాక్చువల్లీ ఈ సినిమాలో నిజం చెప్పాలంటే ఎ ఇది డెఫినెట్‌లీ నాట్ త్రివిక్రమ్ గారిస్ బెస్ట్ వర్క్ అదొకటే చెప్తా. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. సినిమా 2 అవర్స్ 52 మినిట్స్ ఉంటది రన్ టైమ్ బేసిక్‌గా.
నాకు యాక్చువల్లీ ఓవర్ రిటెన్ అనిపిస్తది. అండ్ యాస్ ఎ రిజల్ట్ నాకు యాక్చువల్లీ ఒక అండర్‌వెల్మింగ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఫస్ట్ టైమ్ చూసినంత సేపు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు, ఇప్పుడు చూసినంత సేపు నాకా హై రాలేదు. నాకా ఫీల్ రాలేదు. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే కొద్దీ మీకేమైనా అంటే మీ అందరికి గుర్తుంటే సినిమా చాలా లైక్ అరే! ఏంట్రా బాబు! ఈ సినిమా ఇంత బావుంది మేము అనుకోని. ఎందుకంటే అప్పట్లో త్రివిక్రమ్ గారి దర్శకత్వం రాసే విధానం స్పెసిఫిక్‌గా ఆ ఎమోషనల్ సీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో బేసిక్‌లీ ఆ యుఫోరియాలో, ఆ మ్యాజిక్‌లో మేము కొట్టుకుపోయాం. అంటే త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అంటే ఆయన స్క్రీన్ మీద ఏదో మ్యాజిక్ జేసి మేము ఆ మ్యాజిక్‌లో మెరిసిపోయాం బేసిక్‌గా. కానీ 10 సంవత్సరాలుగా జూస్తే ఎమోషనల్ సీన్స్ ఇంకా బానే ఉన్నాయి. అంటే ఆ ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి గదా! సినిమాలో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో, అస్సలు మంచిగా ఏజ్ అవ్వలేదనేదే నేను అనుకుంటున్నానురా బాబు. ఎందుకంటే, నీకు ఈ సినిమా జస్ట్ నీకొక యావరేజ్ ఫీలింగ్ వస్తది. అండ్ చెప్తున్నా గదా! దీంట్లో ఏదైనా వరస్ట్‌గుందంటే, ప్రపంచంలో ఏదైనా వరస్ట్‌గుందంటే, ఒక సినిమా ఉ యూ నో ఫస్ట్ టైమ్ జూసే కొద్దీ, నువ్వు సెకండ్ టైమ్ జూసే కొద్దీ, నీకు మళ్ళీ ఆ ఫీల్ ఇవ్వలేదనుకో, దానికంటే వరస్ట్ ఫీలింగ్ నేను జెప్పలేను. కానీ నేనొకటే జెప్తున్నా. నేను అబద్ధం చెప్పలేను ఈ పాడ్‌కాస్ట్ జేసే కొద్దీ. ఓకే. సో, నాకనిపిచ్చింది నేను జెప్పాలంతే. నేను ఆహ్, యాహ్! సో, నేనేం ఫీల్ అవుతున్నానో నేనదే జెప్పాలి. సో, నేనేం జూసానో అది నేను డినై చేయలేను బేసిక్‌గా. ఓకే. సో, ఈ సినిమాలో మెయిన్ స్టోరీ ఏదైతే ఉందంటే సింపుల్‌గా ఒక లైన్ ఏందంటే, "మీ అత్తగారిని తీసుకొస్తావా" అని జెప్పి ఏందంటే గౌతమ్ గౌతమ్ నందా లాంటి వాడికుండే ఒకే ఒక ఆశయం ఇప్పటి వరకు. ఏందంటే, ఈ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ వాడి అత్తగారిని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. అంటే వాళ్ళుండే ఊరికి తీసుకురావాలి. వాళ్ళు మిలాన్‌లో ఉంటారు. ఓకే. వాళ్ళు ఇటలీలో ఉంటారు. సో, వాడి అత్తగారిని ఇటలీకి మళ్ళీ తీసుకురావాలి. ఇది సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్. త్రివిక్రమ్ గారు రాసే విధానం ఎట్లుంటదంటే మీరు గమనిస్తే, ఆయన రైటింగ్‌లో కథ వెళ్ళే కొద్దీ కథలో బోలెడన్ని సబ్ ప్లాట్స్ ఉంటాయి ప్యారలెల్‌గా. ఓకే. మెయిన్ స్టోరీకి ఉండే కొద్దీ. అండ్ దెన్ సేమ్ ఈ సినిమాలో మన త్రివిక్రమ్ గారి యాక్చువల్లీ ఈ సినిమాతోనే మొదలైందనుకో. త్రివిక్రమ్ గారి టెంప్లేట్ ఏందంటే ఒకడొస్తాడు. వాడు వాడు ఒక ఇంటికొస్తాడు. ఇంకెవడో పోజ్ కొట్టి ఆ ఇంట్లో ఉండే సమస్యలన్నీ వీడే తీరుస్తూ ఉంటాడనమాట. ఓకే. వాడు సాల్వ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఒక రకంగా ఇది చెప్తుంటే మీరొక రకంగా ఆలోచిస్తే 'అతడు' అనే సినిమా సేమ్ అదే టెంప్లేట్. కానీ ఆ సినిమా ఒక మాస్టర్ పీస్ రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా, తర్వాత టెక్నికాలిటీ పరంగా ఆ సినిమా వేరే లెవెల్‌లో ఉంటది. అండ్ ఐ థింక్ ప్రత్యేకంగా ఈ సినిమా నేనెందుకు ఎంజాయ్ చేయలేదంటే, ఐ థింక్ త్రివిక్రమ్ గారు సెట్ చేసే స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో, నువ్వు ప్రతి సినిమా స్టాండర్డ్‌కి నువ్వు అనుకుంటావు బేసిక్‌గా. కానీ ఈ సినిమా అదస్సలు అంటే ఆ స్టాండర్డ్‌ని అసలు టచ్ చేయలేకపోయేసరికి నువ్వు ఆఫ్‌కోర్స్ నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఓకే. సో, 'అత్తారింటికి దారితీయే' సినిమా గూడా ఇదే టెంప్లేట్ ఫాలో అవుతది. కానీ ఇక్కడ తేడా ఏంటంటే 'అతడులో' ఏంటి ఒక హంతకుడు వాడికెవరు లేరు. వాడొక ఇంటికొచ్చి ఆ ఇంట్లో చేరి వాడి ఫ్యామిలీకుండే ప్రాబ్లమ్స్ వన్ బై వన్ వాడు సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఏదో ఒక అల్ట్రా రిచ్ డూడ్ ఎవడైతే ఉన్నాడో ఓకే. వాడి ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ చేసి అంటే వాడి ఫ్యామిలీ ఇష్యూస్ వాడు సాల్వ్ చేసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అది కాకుండా వాడు బోలెడన్ని పనులు చేయాలి. ఏందంటే ఓకే. మెయిన్ పాయింట్ ఏందంటే వాడు అత్తగారిని తీసుకురావాలి. కానీ ఆ అత్తగారికుండే ఏందంటే బేసిక్‌గా ఒక కవచం లాంటిదనమాట. ఆ కవచంలో సింపుల్‌గా ఒక డెంటేసి ఓకే. ఈ డెంట్‌లో నేను చేశాను. నేను ఆ సందులో ఇరుక్కొని ఆ డెంట్‌లో ఎక్కడికెళ్ళి మొత్తం ఆ కవచం మొత్తం తీసేసి ఇప్పుడు ఆమెని తీసుకొస్తాననేది ఆయన ప్రయత్నం చేశారు. దాని తర్వాత వాడు మరదలకి పెళ్లి సెట్ జేయాలి. వాళ్ళ పెళ్లి గూడా సెట్ జేయాలి. దాని తర్వాత ఆ 2 మరదలు సెట్ చేసే కొద్దీ ఒక మరదలు వాడు సెలెక్ట్ జేసుకుంటాడు. ఓకే. దాని తర్వాత బిజినెస్ మ్యాన్ నుండి పోసాని గారు మొత్తం ట్రాకు అప్పులో ఉండేదానికి అది సాల్వ్ జేయాలి. అండ్ దెన్ బద్దం భాస్కర్‌తో డీల్ జేయాలి. యాక్చువల్లీ ఈ సబ్ ప్లాట్‌లన్నీ ఎందుకు త్రివిక్రమ్ గారు పెట్టారంటే సింపుల్‌గా ఇవి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అంటే బేసికల్లీ ఎంటర్‌టైన్ ప్రొవైడ్ చేయనికి. ఓకే. ఒకటి ఏందంటే యాక్షన్ ఉంటది. ఓకే. దాని తర్వాత కామెడీ ఉంటది. దాని తర్వాత రొమాన్స్ ఉంటది. ఇయన్నీ కలపడానికి ఆయన ప్రయత్నం చేశారు కాబట్టి బట్ నాకు ఒక నచ్చని సీన్ ఏందంటే సినిమాలో ఎలివేషన్ సీన్, వార్నింగ్ సీన్. అక్కడేందంటే పవన్ కళ్యాణ్ పోసాన్ని కొడతారు. ఆ మొత్తం హోటల్ కాంట్రాక్ట్ మళ్ళీ తీసుకురావడానికి. దాని తర్వాత ఆ ఎలివేషన్ ఒస్తది. ఇదంతా ఎందుకు చేసినామంటే,
నీ ఎనకాలేదో పవరుందమ్మా. దాని తర్వాత బీజీఎం వస్తది గదా! అప్పుడు నీకు పవన్ కళ్యాణ్ సిల్హుయేట్ కనిపిస్తది. ఏడి అమ్మ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఏంటో ఆ సీన్ నీకు చెప్తదిరా బాబు. ఓకే. అదొక్కటే నాకు నచ్చింది సినిమాలో. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో ఆ 'సిద్దప్ప' అనే ట్రాక్ ఉంటది. ఏందంటే ఇంకో కాన్‌ఫ్లిక్ట్‌ని ఇంట్రొడ్యూస్ జేయడం. దాని తర్వాత బ్రహ్మానందం గారిని తీసుకొస్తాం. ఓకే. ఇదంతా జరిగే కొద్దిలో నేనొకటే జెప్తున్నా. ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఇది ఒక అమేజింగ్ ఎంటర్‌టైనరు. ఇంతకంటే ఎంటర్‌టైనింగ్ సినిమా నేను చూడలేదు అని నేననుకున్నా. కానీ ప్రెజెంట్ డేలో అయితే జస్ట్ నాకు స్ట్రిక్ట్‌లీ లైక్ యావరేజ్ అంటే బేసిక్‌గా నాకు పెద్దగా ఎక్కలేదు. అదే జెప్తున్నా గదా! మెయిన్‌గా ఏందంటే ఈ సినిమాలో రొమాంటిక్ ట్రాక్ వరస్ట్‌గుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రణీతతో సమంతతో అస్సలు కెమిస్ట్రీయే లేదు ఆ ట్రాక్‌లో. దాని తర్వాత ఆ 'బావ మరోతో' ట్రాక్ అసలు ఈ అమ్మాయికి మతిపోయి అది మొత్తం జేసే కొద్దీ నాకు చిరాకొచ్చిందిరా బాబు! నాకెంత చిరాకొచ్చిందంటే చిరాకొచ్చింది. దాని తర్వాత ఇంకోటి నాకేది ఇష్టం లేదంటే ఈ సినిమాలో అంటే అప్పట్లో ఏందంటే ఇప్పుడు యాక్చువల్లీ 'గౌతమ్ నంద' లాంటి వాడు వాడు కింద పని జేస్తే ఎవడికైనా కాలుద్ది. ఎందుకంటే ఎవ్రి అదర్ సీన్‌లో ఓకే. ఈదర్ వాడు ఇంట్లో ఉంటాడు. వాడు ఇంట్లో లేకపోయినప్పుడు వాడేదో రోడ్ మీద తిరుగుతూ ఉంటాడు. రోడ్ మీద తిరిగినప్పుడు ఆడెవడో ఒకడిని కొడుతూ ఉంటాడు. వా ఎంఎస్ గారిని కొడతారు. దాని తర్వాత పక్కన ఇంకో అసిస్టెంట్‌ని కొడతాడు. వాడు కూడా 'గబ్బర్ సింగ్' సినిమాలో ఉంటాడు. దాని తర్వాత 'ఆలీ' గారిని కొడతారు. లేకపోతే 'బ్రహ్మానందం' గారిని కొడుతూనే ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటాయి. ఓకే. సో, యాక్చువల్లీ సెకండ్ హాఫ్‌లో ఏదైనా సేవియర్ ఉందంటే ఈ సినిమాకి నాకేమైనా అనిపించిందంటే ఆ మొత్తం 'బద్దం భాస్కర్' ట్రాక్. ఓకే. నువ్వు ఎంత నవ్వుకుంటావంటే అంత నవ్వుకుంటావు. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో నువ్వేదో హై ఎక్స్‌పెక్ట్ జేస్తావు. నాకు హై ఏమి ఎక్స్‌పెక్ట్ రాలేదు. అంటే చాలా ఫ్లాట్‌గా ఎళ్ళింది. దాని తర్వాత ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉన్నాయో అవి 2 చాలా బావుంటాయి. ఎందుకంటే ఆ 2 సెన్సిబుల్ ఎమోషనల్ సీన్స్ ఆ రైటింగ్‌లో అవి బేసికల్లీ పనికొస్తాయి. అది తప్ప ఏ సీన్స్ ఎక్కువ పేలవు. అండ్ దెన్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ చాలా బావుంటాయి. ఈ సినిమాలో కూడా చాలా అతి గూడా ఉంటదండి. ఎందుకంటే ఆ జీప్ చేస్ సీన్ బ్రిడ్జ్‌లో నుండి వాటర్‌లో ఇరుక్కుంటది. దాని ఎనకాల ఇంకో జీప్ గుద్దుతది. దాని తర్వాత ఎనకాల ఇంకో జీప్ గుద్దుతది. అండ్ దెన్ సింపుల్‌గా చాలా కష్టపడి ఆ జీపు నేల దగ్గరకొచ్చేస్తది నీళ్ళలో నుండి. దాని తర్వాత సమంత కాలు జారి పడితే ఆమె తలకాయ జీప్ మీద కొట్టి ఆమెకు మెమరీ లాస్ వచ్చి ఆ మొత్తం రొమాంటిక్ ట్రాక్ జరుగుతది. దాని తర్వాత 'ఆలీ' గారు కూడా కింద పడి ఆమె ముడ్డి ఆ స్పైక్ థింగ్‌కి ఇరుక్కొని అది జరుగుతది. దాని తర్వాత మొత్తం గ్లాసెస్ ఫైట్. ఈ గ్లాసెస్ ముట్టుకుంటే దాని తర్వాత అమ్మాయి నేను నీకు ఇచ్చేసానని చెప్పి అది మొత్తం ఉంటది. ఇంటర్వల్ చేస్ అయితే ఆడు లిటరల్లీ ఒక చైన్ పట్టుకొని యాంకర్‌కెళ్ళినట్టు ఆడు మొత్తం విండ్‌షీల్డ్ నుండి ఆడు బయటకొస్తాడనమాట. ఓకే. దాని తర్వాత క్లైమాక్స్‌లో అన్నిట్లకంటే అతి అయితే ఇదే. నువ్వు ఏం జేస్తావో నాకు తెలీదు గానీ, 5 నిమిషాల్లో నాకు ఈ ట్రైన్ స్టేషన్ ఒరేయ్! ట్రైన్ స్టేషన్ కొనడం ఏందిరా నాకర్థం గాదు. నిజంగా అట్లానే అవుతదా? నాకు అప్పుడప్పుడు డౌటొస్తది. యాహ్! దట్ ఈస్ వాట్ ద రైటింగ్. డైరెక్షన్ బై త్రివిక్రమ్ గారైతే నాకు ఓకే అనిపిచ్చింది. ఎందుకంటే చెప్తున్నా గదా! ఇది ఆయన బెస్ట్ వర్క్ గాదు. రిటెన్ వర్క్, డైరెక్టర్ వర్క్. ఓకే. ఎందుకంటే ఇట్ ఫీల్స్ దట్. ఎందుకంటే మనందరికీ త్రివిక్రమ్ గారి కేపబిలిటీ అంటే మాకు తెలుసు. ఓకే. కంపేర్ టు ఆయన అదర్ రైటింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆబ్వియస్‌గా ఈ సినిమా ఇన్ఫీరియర్‌గానే ఉంటది. బట్ ఈ సినిమాలో కొన్ని డైలాగులు, కొన్ని సీన్స్ బ్రిలియంట్‌గా రాశారు. లైక్ వార్నింగ్ సీన్ అదే ఫస్ట్ హాఫ్‌లో పోసానితో వార్నింగ్ సీన్, ఇంటర్వల్స్ అంటే అక్కడ ఒక ఎలివేషన్ పడతది. అందుకే ఓకే. వార్నింగ్ సీన్, ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ బ్రహ్మానందం గారు సీన్స్ ఎస్పెషల్లీ మొత్తం 'అహల్య అమాయకురాలు' ట్రాక్ అండ్ దెన్ మా 'కెవ్కేక బావాజీ' సీన్ ఇవన్నీ ఆ 2 సీన్‌లు పగలబడి నవ్వుకుంటాం. అండ్ దెన్ అది మొత్తం ఆయన అంటే ఆ 'బద్దం భాస్కర్' ట్రాక్‌ని కంప్లీట్ జేయడానికి 'దొంగ స్వామి' అది మొత్తం ఆయన యూ నో అది మొత్తం బ్రహ్మానందం గారి క్యారెక్టర్‌కి క్లోజింగ్ ఇస్తాడనమాట. ఏందంటే టర్న్డ్ ఔట్ టు బి ట్రూ. ఆడు ఏం జెప్పాడంటే అదే జరిగింది. ఏందంటే నువ్వు ఊహించుకున్న వాడితో పెళ్ళవుతావు. ఓకే. దాని తర్వాత నువ్వు దేనితోని మొదలయ్యావో నీదే అది నీ అది నీతోనే ఉంటది బద్ధం అనే ఈ డైలాగులన్నీ ఉంటాయి గదా! సో, యాహ్! బట్ కొన్ని డైలాగులు చెప్దాం అనుకున్నా స్పెసిఫిక్‌గా. ఏందంటే ఆహ్ అంటే నాకు చాలా ఇష్టమైన డైలాగులు. ఏందంటే, "గాలి వస్తుందని మనమే తలుపు తెరుస్తాం నాన్న. దాంతో పాటు దుమ్ము కూడా వస్తది." దాని తర్వాత చెప్తాడు. ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏందంటే, "బుల్లెట్ అంగుళమే ఆహ్, ఆహ్,
బుర్రిట్టు ఆ బుల్లెట్టు 6 అంగుళమై ఉంటది. కానీ 6 అడుగుల మనిషిని చంపుతది. అదే ఒక బుల్లెట్ ఉంటే అదే ఒక బుల్లెట్ 6 అడుగులుంటే నా మనవడు 'గౌతమ్ నంద' అలా ఉంటాడు. దాని తర్వాత 'పవన్ కళ్యాణ్' ఒక డైలాగ్ యాక్చువల్లీ చాలా మంచి సామెత ఇది. ఏందంటే, "నాన్న మా ఇంటికి కష్టం వచ్చినట్టు ఒక ఊరికి వరదొచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డలు తీసుకొని అవతలోడికి ఇవ్వడం మొదలుపెట్టాడు. మధ్యలో భార్య మొయ్యలేక భార్యను వదిలేసాడు. తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేసాడు. వాడు మాత్రం వడ్డీకి చేరాడు. కానీ వాడు బతికున్నంత నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బ్రతికాడు. దాని తర్వాత ఆడెళ్ళిపోతాడు గదా! దాని తర్వాత ఆడు బ్రిడ్జ్ ఆడు ఫ్లైట్ నుండి దిగుతాడు ఎయిర్‌పోర్ట్‌లో. దాని తర్వాత చెప్తాడు, "ఒరేయ్! రావణుడు సముద్రం దగ్గరకి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేసాడు గానీ, అడవిలో ఉండగా బ్రిడ్జ్ ప్లాన్ గీసుకొని సముద్రం దగ్గరికెళ్ళలేదురా." అది సూపర్ డైలాగ్. దాని తర్వాత నా సినిమాలో నా ఫేవరెట్ సీన్ మేబీ ఫేవరెట్ డైలాగ్, "మీ ఎనకాల ఏదో పవర్ ఉందమ్మా" అని చెప్పి అప్పుడు పవన్ కళ్యాణ్ సిలువైట్ కనిపిస్తది. దాని తర్వాత ఇంటర్వల్ డైలాగ్ నాకు కూడా చాలా ఫేవరెట్. అంటే ఆ సిట్యుయేషన్ అండ్ దెన్ ఇంటర్వెషన్‌తో అదంతా ఏందంటే, "ఇవన్నీ నువ్వే ప్లాన్ చేసావు, తీసుకురావాలని చెప్పావనుకో, నా దగ్గర గన్నుంది. దానికి లైసెన్స్ ఉంది. కానీ మీ తాతలాగా నేను గురి తప్పను" అని చెప్పి అప్పుడు స్ప్రింక్లర్స్ వచ్చి అప్పుడు ఇంటర్వల్ వస్తది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ సినిమాలో మోస్ట్ ఫేమస్ డైలాగ్, "చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడినబ్బా! అది గడ్డం గీసుకోలేదు. నేను గీసుకోగలను. అంతే తేడా. ఆహ్! ఆహ్!" మిగతా అయినా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. దాని తర్వాత అహల్య అమాయకురాలు అంటే ఎగ్గర తొక్కడు బిళ్ళ ఎగరేసి కొట్టే ఇవన్నీ గాదు. అహల్య అమాయకురాలు కదా సార్! అంటే అది గాదు. అహల్యనే అమాయకురాలు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆడిని అడుగుతాడు. ఆహ్, ఏ "ఏయ్ దొంగ అహల్యనే అమాయకురాలు." దాని తర్వాత జెప్తాడు, "బాబు బద్దం ఏంట్లా కారు జారి ఇలా ఊపుకుంటూ ఎళ్తున్నావు" అని దీ దీనికోసం కూడా కొడతాను. నేను ఏ పాయింట్ మీద అయినా కొడతానురా! ఏ పాయింట్ మీద అయినా కొడతా. బాధండాడిని అని చెప్పి, దాని తర్వాత మొత్తం జరిగే ఆ వేషం ఉంటది గదా! అప్పుడు 'ఆలి' గారు బ్రహ్మానందం భుజాల మీద కొడతారు. దాన్ని శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు. "వీళ్ళు కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీల్" దాని తర్వాత స్టార్టింగ్ డైలాగ్ ఉంటది కదా! స్వామి నదికి పోలేదా? గదిలో నువ్వుండగా నదికి నేనెలా వెళ్తానని చెప్తాడు గదా! యాక్చువల్లీ ఇదంతా చెప్పడం మర్చిపోయాను. ఆ మొత్తం ట్రీ కాన్సెప్ట్ ఉంటది గదా! అది యాక్చువల్లీ అదే వాళ్ళు యాక్చువల్లీ ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారనమాట. ఒక సినిమా ఉంటది. ఆ 1000 వర్డ్స్ అని ఎడ్డీ మర్ఫీ సినిమాలో ఉంటారు. సో, ఆ సినిమాలో ఏందంటే సేమ్ కాన్సెప్ట్. దాంట్లో ఒక ట్రీ ఉంటది. ఆడ అబద్ధం చెప్పినట్టు ఆకులు రాలుతాయి. సో, ఇది గూడా అంతే. బట్ యాహ్! ఆ మొత్తం ట్రాక్ అదంతా వాడు అబద్ధం చెప్పే కొద్దీ, ఇది చేసే కొద్దీ, అది చేసే కొద్దీ పగలబడి నవ్వుకుంటాం. బట్ ఇదంతా తప్ప లైక్ ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో అది అస్సలు ఏజ్‌తో కొద్దీ అది అస్సలు బాలేదు. మెయిన్‌గా ఏందంటే ఈ సినిమాలో ఉండే అదర్ థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో, అదే ఆ మిగతా సబ్‌ప్లాట్లు, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసే కొద్దీ అవి సరిగ్గా లైక్ మిక్స్ అంటే అది సరిగ్గా కలపలేదు. అది సరిగ్గా జెల్ అవ్వలేదు అని నాకనిపించింది. అన్నిట్లకంటే ఏందంటే ఈ సినిమాలో ట్రేడ్ మార్క్ 'త్రివిక్రమ్ ఎంటర్‌టైన్‌మెంట్' ఏదైతే ఉందో కామెడీ, డైలాగ్స్ అదంతా అంటే ఆ రేజర్ షార్ప్, రేజర్ క్లీన్ కామెడీ, ఆ పంచెస్, రేజర్ షార్ప్ పంచెస్, దాని తర్వాత క్లీన్ కామెడీ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తావో ఈ సినిమాల్లో అంటే నువ్వు లైక్ పగలబడి నవ్వుకుంటావు గదా! ఈ సినిమాలో ఏముండదు. జస్ట్ సినిమా అట్లా ఎళ్తూనే ఉంటది. అంటే నాకెక్కడ బోర్ కొట్టలేదు. బట్ అదే చెప్తున్నా గదా! ఫస్ట్ టైమ్ జూసే కొద్దీ, ఇప్పుడు జూసే కొద్దీ అసలు చాలా మారిపోయింది. సో, ఒక బేసిక్‌గా ఒక యావరేజ్ ఫ్లాట్ టు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా అనిపించింది. అంతే. సో, దట్స్ ఆల్ ఐ కెన్ యాహ్! నేనింకేం జెప్పలేను. ఓకే. సో యాహ్! ఇప్పుడు టెక్నికాలిటీ సంగీతానికొస్తే సాంగ్స్ అండ్ బీజీఎం బై 'దేవిశ్రీ ప్రసాద్' ఒకటే. యాహ్! ఒక్క నిమిషం ఒకటే. క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ ఆల్బము తోపు. తోపంటే తోపు. నాకు యాక్చువల్లీ ఈ సినిమాలో అంటే కొన్ని సినిమాలుంటాయి గదా! నువ్వు సినిమా చూసినంత సేపు అరే! ఎలివేషన్ సీన్ ఎప్పుడొస్తదిరా అంటే బేసిక్‌గా పాటలొచ్చినప్పుడు అవే ఎలివేషన్ సీన్స్. సో, ఈ సినిమాలో 7 పాటలుంటాయి. 'ఆరు అడుగుల బుల్లెట్' రిటెన్ బై శ్రీమణి గారు. 'నిన్ను చూడగానే',
చిట్టి గుండె కట్టుకున్నదే రిటన్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ పాడింది కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు. దేవదేవం ఆ శ్లోకం ఏదైతుందో అది యాక్చువల్లీ రాసేది తల్ల తలపాక అన్నమాచార్య గారు అండ్ దెన్ రామజోగయ్య శాస్త్రి గారు. ఆ మిగతా తెలుగు పోర్షన్ ఏదైతే ఉందో అదే ఆయన రాశారు. 'బాపుగారి బొమ్మ' రిటన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'కిరాకు' రిటన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' రిటన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. అండ్ దెన్ 'కాటమరాయుడ కదిరి నరసింహుడా' ఐ థింక్ రీమిక్స్ చేశారు ఈ సినిమాకి. ఆ పాట రాసేది సముద్రాల సీనియర్ అండ్ యద్ల రామదాసు గారు. ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అంటే నాకు అన్ని పాటలు ఇష్టం. బట్ ఐ థింక్ ఐ వుడ్ గో విత్ 'బాపు గారు బొమ్మ'. ఆఫ్‌కోర్స్ నేను బయాస్డ్. ఎందుకంటే నా ఫేవరెట్ సింగర్ 'శంకర్ మహాదేవన్' గారు. హే బొంగరాలంటి గంగు తిప్పింది నననన తనననన తనననన తనన నన్నే పిలిచింది బొమ్మ బాపు గారి బొమ్మ ఓలమ్మ కోలమ్మ గొర్రమ్మ. దాని తర్వాత ఉన్న మేడ మీద పట్టెలారేస్తూ కోని రాగం మీద చేసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసిన పల్లవి పాడిందే పిల్ల ఉన్న మేడ లేదు మరి 'ఆరు అడుగుల బుల్లెట్' కూడా అసలు స్టార్టింగ్‌లో ఆ లిరిక్స్ అయితే ఎంత బావుంటాయంటే, గగనపు వీధి వీధి మనసబొండిపోయిన నీటి చుక్క కోసం తగిలింది తనకు తానే ఆకాశం. అసలు యమ్మా! అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. అదెన్ ఆఫ్‌కోర్స్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ పాటకుందే పాటేమో పాడే 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 తందనాన తనన ఊగే ఊగేరో. యాక్చువల్లీ సినిమాకి ముందు నా ఫేవరెట్ పాట అంటే 'కిరాకు'. ఓ సోసి పుట్టినవే ఓ పుట్టినవే ఏం తట్టు చేసినవే అది మొత్తం ఉంటది గదా! సో 'కిరాకు' అండ్ 'బాపు గారి బొమ్మ' అయితే నా ఫేవరెట్స్. బట్ ఈ పాటలో ఏ పాటని తీసుకున్నా సరే ఇది ఒక ఆల్ టైమ్ క్లాసిక్ ఆల్బమ్. దాని తర్వాత ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాలో అంటే చెప్పా గదా! ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ క్లాసిక్. అండ్ ఈ సినిమాలో బీజీఎం ఫెంటాస్టిక్ ఉంటది. ఏందంటే వయలిన్ ఆర్ ఫ్లూట్ ఏదైతే ఉందో, ఆ 'దేవదేవ' బీజీఎం వయలిన్‌తో సహా ఫ్లూట్‌తో ఆయన చేసే కొద్దీ ఈ సినిమా మొత్తం అదే యూజ్డ్ అంటే అదే వాడుకుంటారు. ఒక సాడ్ కోరస్‌తో ఔట్ స్టాండింగ్ ఉంటది. 'గూస్ బంప్స్' అదంతాతో సహా. సో, సాంగ్స్ అండ్ బీజీఎం మరొకసారి బై డీఎస్‌పీ గారు క్లాసిక్. క్లాసిక్ అంటే క్లాసిక్. యాహ్! దాని తర్వాత సినిమాటోగ్రఫీ బై ప్రసాద్ మొరాల గారు. అంటే చాలా వైబ్రెంట్‌గా ఉంటది. అంటే ఈ సినిమాల్లో విజువల్స్ ఎట్లుంటాయంటే చాలా బ్రైట్‌గా ఉంటాయి. అండ్ సినిమాకి మూడ్ ఒక రిఫ్లెక్ట్ చేసాయి. ఏందంటే ఒక లైట్ హార్టెడ్ ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆర్ వాటెవర్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ ఏందంటే మన 'కేజీఎఫ్' లాంటి ఒక డార్క్ సీన్స్ ఆర్ 'రంగస్థలం' లాంటి ఒక డార్క్ సీన్స్ అదంతా. ఈ సినిమాల్లో అంటే చీకట్లో నాకు తెలిసి 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ' పాట తప్ప అండ్ దెన్ కొన్ని ఇంట్లో జరిగే సీన్స్ లైక్ ఆ మొత్తం పవన్ కళ్యాణ్ ఉండే ఒక హోటల్ ఏదో ఒకటి వాడు వేరే చోట్ల ఉంటాడు కదా! అండ్ దెన్ మొత్తం 'అహల్య' సీన్ అయితే ఈ సినిమాలో డార్క్ మోడ్ ఎఫెక్ట్ ఏం లేదు. బట్ లైటింగ్ ఫ్రేమింగ్ అదంతా చాలా అంటే చాలా బాగా చేశారు. లైటింగ్ ప్యాటర్న్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో ఇంట్రెస్టింగ్ ఉంటది. ఏంటంటే అది కొంచెం డీసాచురేట్ చేశారు. బట్ ఐ థింక్ అది మోర్ లైక్ వాళ్ళ కలర్ గ్రేడింగ్ చేసే కొద్దీ వాళ్ళు అట్లా చేశారు. దాని తర్వాత పాటలు తీసే విధానం, యాక్షన్ సీక్వెన్సెస్ తీసే విధానం అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు ఆ మొత్తం 'అహల్య అమకరాల' ఎపిసోడ్ అండ్ దెన్ ఆ 'కెవ్కేక బావాజీ' కూడా అది ఈ ఎపిసోడ్‌లో స్టాండ్ ఔట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ మొత్తం కలర్ ప్యాలెట్ అండ్ సినిమా లైక్ విజువల్స్ అదంతా ఫ్రేమింగ్, లైటింగ్ అదంతా. సో, ఈ సినిమాలో యాక్చువల్లీ ఒక వైడ్ కలర్ ప్యాలెట్ ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ యాక్చువల్లీ ఏదైనా కలర్ అన్నిట్లకంటే డామినేట్ చేసిందంటే యాక్చువల్లీ వైట్. సో, యాహ్! ఐడ్ గో విత్ దట్. సారీ ఎడిటింగ్ బై ప్రవీణ్ పొడి గారు ఈస్ పర్ఫెక్ట్. అంటే ఈ సినిమా రన్ టైమ్ 2 అవర్స్ 52 మినిట్స్ ఉంటది. బట్ ఈ సినిమా అంత ఎంటర్‌టైనింగ్ అనిపించలేకపోయినా సరే, సినిమాకి చాలా అద్భుతమైన పేస్ ఉంటది. సో, నీకెక్కడ బోర్ కొట్టదు. అంటే ఇంత సింపుల్ స్టోరీలో అయితే 3 గంటలు నడిపించాలంటే అది త్రివిక్రమ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ప్రవీణ్ పూడి గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. అంత మంచిగా కట్ చేసినందుకు. ప్రొడక్షన్ డిజైన్ బై రవీంద్ర గారు. క్లాసిక్ రయ్య. క్లాసిక్ అంటే క్లాసిక్. ఎందుకంటే ఈ సినిమాలో హౌస్ సెట్ ఆర్ఎఫ్‌సిలో ఏదైతే ఉందో అది ఐకానిక్ సెట్ అయింది. దాని తర్వాత ఆ 'కెవ్కేక బావాజీ' సెట్టు దాని తర్వాత ఆ ఫేక్ ట్రీ అంటే ఈ సినిమాకుండే ఒక వైబ్ ఏదైతే ఉందో ఇది ఒక తెలుగుతనానికి తగ్గట్టుగా దగ్గరగా ఒక ఫ్యామిలీ సినిమా అనే అది ఇచ్చే ఒక ఫీల్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఆహ్
నీకు యాక్చువల్‌గా ఒక గ్రాండ్ ఫీల్ ఇస్తది. సో, ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ అయితే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అంటే ఆహ్, నందా వాళ్ళు బలిసినోళ్ళు చూపించడానికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ సూపర్‌గున్నాయి. అండ్ దెన్ జస్ట్ ఓవరాల్ ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైను ఎక్సలెంట్. వరల్డ్ క్లాస్ ఒక ముక్కలో చెప్పాలంటే. చాలా అంటే చాలా బావుంది. ఫైట్స్ బై పీటర్ హైన్స్ అయితే నాకు ఓకే అనిపించింది. నాకు చాలా అతి అనిపించింది. బట్ నాకు అన్నిట్లికంటే ఐ గెస్ ఇంట్రో ఫైటు ఇంట్రో ఫైట్ ఇష్టం. ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరు జేశారో నాకు తెలీదు గానీ, పర్ఫెక్ట్‌గా జేశారు. పర్ఫెక్ట్‌గా అంటే 'పవన్ కళ్యాణ్' గారు ఇంత స్టైలిష్‌గా కనిపించే కొద్దీ, దాని తర్వాత 'నదియా' గారు వేసుకునే చీరలు అవన్నీ, దాని తర్వాత 'బొమ్మన రాణి' గారు స్టైలింగ్ అందరూ అంటే స్క్రీన్ మీద అందరూ చాలా అందంగా కనిపిస్తారు. సో, కాస్ట్యూమ్ డిజైన్‌కి 1000 ఔట్ ఆఫ్ 100. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ బై మన 'భోగల్ ప్రసాద్' గారు చాలా బావున్నాయి. అంటే ఈ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఆ టైంలో ఇది హైయెస్ట్ బడ్జెటెడ్ తెలుగు సినిమా ఎవర్ గాబట్టి ఆ మాత్రం ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఇది స్క్రీన్ మీద నీకు కనిపిస్తది. వాళ్ళు పెట్టే 55,00,00,000 అంటే వాళ్ళదే చెప్పారు మరి. సో, ఇప్పుడు ఓవరాల్ దీన్ని మొత్తం ర్యాప్ జేయాలంటే చెప్పా గదా! సారీ నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా. ఈ సినిమా అంటే పచ్చి నిజాలు మాట్లాడుకోవాలంటే కొన్ని మంచి సీన్‌లు, కొన్ని డైలాగులు, 'పవన్ కళ్యాణ్' గారి పెర్ఫార్మన్స్, పాటలు, బ్రహ్మానందం గారి ట్రాకు ఈ సినిమాలో బావుంటాయి. బట్ ఏజ్‌తో కొద్దీ ఈ సినిమా అదే ఫీలింగు, అదే హై నాకేమి ఆహ్, ఇవ్వలేకపోవడం వలన ఇది జస్ట్ ఒక యావరేజ్ మూవీ దట్ ఈస్ డెఫినైట్‌లీ నాట్ త్రివిక్రమ్ గారి's బెస్ట్ వర్క్. అంటే ఆయన అరియల్‌గా రాసే సినిమాలు, తీసే సినిమాలు. సో, 'నువ్వు నాకు నచ్చావు', 'నువ్వే నువ్వే', 'మన్మధుడు', 'మల్లీశ్వరి', 'అతడు', 'జల్సా', 'కలేజా' ఆ సినిమాలకి, ఆ సినిమాలకున్న ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ అస్సలు ఉండదు. అండ్ చాలా ఇన్ఫీరియర్‌గా ఉంటది. సో, ఐ వుడ్ గో విత్ థట్. మొత్తానికి బాటమ్ లైన్ ఏందంటే యూ నో జస్ట్ ఒక స్ట్రిక్ట్‌లీ ఒక యావరేజ్ మూవీ. పెద్దగా హైస్ ఏం లేవు. అదంతా జస్ట్ అట్లా వెళ్తూనే ఉంటది. సో, ఒక స్ట్రిక్ట్‌లీ యావరేజ్ టైమ్ పాస్ మూవీ విత్ అద్భుతమైన సాంగ్స్ అంతే. సో, థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్. విల్ సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ నేను యాక్చువల్లీ ట్రాక్ మార్చాను. బట్ ఆహ్, పండగ చేసుకో బావయ్యో పండుగ చేసుకో బావయ్యో ఓకే. మీకు అర్థమై ఉంటది కదా! ఓకే. మరొకసారి థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.